తెలుగు 360 ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా, ఏ నలుగురు కలుసుకున్నా ఒకటే హాట్ టాపిక్. అటు రెంటల్ పద్ధతి కరెక్టా? లేదంటే ఇటు పర్సెంటేజ్ పద్ధతి కరెక్టా? ఇటు ఎగ్జిబిటర్ నష్టపోతున్నాడా? ఇటు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడా? ఇటు ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడా? ఇలా రకరకాల ఇష్యూలతో, ఇటు రకరకాల చర్చలతో ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీని మీద అసలు ఎటువైపు న్యాయం ఉంది? ఎవరి మాటలో నిజం ఉందన్నది చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి నట్టి కుమార్ గారు. నట్టి కుమార్ గారే ఎందుకు అంటున్నానంటే, ఆయన ఒక ప్రొడ్యూసరు, ఆయన ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన ఒక ఎగ్జిబిటరు. 3 వ్యవస్థల మీద పట్టు, అధికారం, సాధికారికత ఉన్న వ్యక్తి, నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి నట్టి కుమార్ గారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. ఈయనతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏ విధానం కరెక్ట్ అన్నది ఆయన మాటలో తెలుసుకున్నాం. నమస్తే నట్టి కుమార్. నమస్తే. మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. you. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే, సార్ ఏ ప్రొడ్యూసర్ని అడిగినా ఇప్పుడు ఎందుకులేండి ఇది అసలు నలిగిపోతాం, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని మాట్లాడుతున్నారు. కానీ నట్టి కుమార్ ఒక్కరే ఏదైనా మాట్లాడతాను, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానని చెప్పేసి మీరు మా స్టూడియోకి వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అసలు జనానికి, మామూలు ఆడియన్కి అండి, మామూలు సినిమా టికెట్ కొని థియేటర్లోకి వెళ్ళే మామూలు ఆడియన్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏంటి రెంటలు, ఏంటి పర్సంటేజ్, ఏంటి గొడవ అనేది వాళ్ళకి చాలా సంబంధం లేదు. కాకపోతే డిస్కషన్ మీడియాకి వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒకటేనండి, ప్రేక్షకుడికి సినిమాని ఎంటర్టైన్మెంట్ అందించడానికి నిర్మాత సినిమా తీస్తాడు. ఆ నిర్మాత ఒక కమిట్మెంట్, ఒక హీరోతో కమిట్మెంట్, ఇంత రెమ్యునరేషన్ అని, డైరెక్టర్ కానీ అన్నీ అని సో మనీ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఇంత. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసింది. పాన్ ఇండియాకు ఒక సినిమా అనుకుంటారు, చిన్న సినిమాలు మామూలుగా అనుకుంటారు. ఇస్ ద కామన్. ప్రొడ్యూసరు ఇప్పుడున్న పద్ధతి ఏమని అనుకుంటాడు, ఓకే 400 కోట్లలో నేను సినిమా తీస్తే నాకు సాటిలైట్ ఎంత వస్తుంది, పాన్ ఇండియా ఎంత వస్తుంది, తెలుగు రైట్స్ నాకు థియేటర్గా ఎంత వస్తుంది అనుకుంటాడు. ఓకే నాకు ఇవన్నీ అంత నాకు ఒక రేటు పెరుగుతుంది, ఈ డబ్బు పాన్ ఇండియా కాబట్టి ఒక మినిమం రేట్ అయితే పెంచాలి కాబట్టి ఒక మినిమం రేటు పెంచితే ఆ పెంచిన దాంట్లో ప్రేక్షకుడు 10 రోజులు మాకు కలెక్షన్, అభిమానులు మాకు సినిమా చూసి కలెక్షన్ ఇస్తే ప్రీమియర్ షో డబ్బులు పెరిగితే ఈ డబ్బు సరిపోతుందని ఒక ప్లానింగ్తో సినిమా తీసుకుంటాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3 సంవత్సరాల ముందు స్టార్ట్ అవుతాయి సినిమాలు. ఏదైనా ప్లానింగ్ పెద్దవి ఓ 10 సినిమాలు మాత్రమే, 10 హీరోలువి. తక్కువన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి. ఎప్పుడు పర్సంటేజ్ సిస్టంలోనే ఆడుతూ ఉంటారు. ఎవరు ఎగ్జిబిటర్కి కానీ మనకు కానీ లేదు. ఇక్కడ ప్రాబ్లం మళ్ళీ వస్తుందల్లా, ఎవరైతే లస్సీస్ ఉన్నారో, ఇది తెలంగాణలో లస్సీస్ ఉన్నారో లీజు ఓనర్స్, వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే. వాళ్ళు నిజమైన ఓనర్స్ వచ్చి మాకు ఇది కావాలని అడగరండి. నిజమైన ఓనర్స్ ఉన్నారు కొంతమంది. ఎగ్జిబిటర్కి బాధ ఉంది, ఎగ్జిబిటర్కి కష్టం ఉంది. సింగిల్ స్క్రీన్లో ఎగ్జిబిటర్ ఏంటంటే అసలు మల్టీప్లెక్స్ రావడం ఏంటి, మల్టీప్లెక్స్ మా డబ్బు దోచుకుపోవడం ఏంటి, మల్టీప్లెక్స్ కలెక్షన్ తీసుకెళ్ళడం ఏంటి, సింగిల్ స్క్రీన్ ఏంటి అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ మల్టీప్లెక్స్ కడుతున్నాడు ఎవరు? ఆ తెలంగాణ ప్రెసిడెంట్ సునీలే. మల్టీప్లెక్స్ నడుపుతుంది ఎవరు? ఆ దిల్రాజు గారే. అంటే వీళ్ళిద్దరే కదా మీకు శత్రువులు. ఎవరు? మేము ప్రొడ్యూసర్లం కాదు, మీ శత్రువులు మీ వాళ్ళే. మీరు ఎవరైతే లీజుకి ఇచ్చారో వాళ్ళే మీ శత్రువులు. మీరందరూ కలిపి వాళ్ళు చెప్పినట్టు అలా ఆడి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ రాలేదు. మేబీ అక్కడ కొత్తగా ఇక్కడ తెలంగాణలో 108 ఆఫీసులు ఉండే, ఇప్పుడు 102 ఆఫీసులు ఉన్నాయి. 3 ఆఫీసు మైత్రి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చిందంటే వ్యాపారం. అది వ్యాపారం ఎక్కడైనా చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. దాంట్లో ఆఫీసుకి వీళ్ళకి 2 ఆఫీసులో ఉండాలి. వీళ్ళ సినిమాలు రావట్లేదు అనేది, వీళ్ళ సినిమాలు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ పర్సంటేజ్ సిస్టమ్ రావట్లా ఉంది. ఇవన్నీ క్రియేట్ ఉన్నాయి. అంటే ఇక్కడ మాత్రం కావాలని చేస్తుంది ఒకటి. రెండోది పెద్ద సినిమా. మీకు ఆల్ టైమ్ ఇస్ పెద్ద 3 సంవత్సరాల క్రితం అయింది. మీరు వరప్రసాద్ నుంచి ఆపొచ్చుగా, రాజాసాబు నుంచి ఆపొచ్చుగా, మీరు ఏదైనా ఒక పెట్టుకో. అంటే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 2007లో నేను స్టార్ట్ చేసే ఇది పర్సంటేజ్ సిస్టమ్ రావాలని ఆమరణ నిరాహార దీక్ష. జై చిరంజీవి సినిమాకి పర్సంటేజ్ సిస్టమ్ రావాలని నేను మొదలుపెట్టాను. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొట్టుకుంటూ వస్తుంది. మీరు అప్పుడు ఈనాడులో ఉన్నారు, పేపర్లో ఆటలు మొత్తం పొంకాలుగా రాశారు అందరూ. అయితే అక్కడి నుంచి మొదలు పెడితే ఒక సిస్టమ్ వచ్చింది. అదేమన్నారు అప్పుడు, ఇదే సునీల్ గారు, ఇదే సురేష్ బాబు, వీళ్ళందరూ ఏమన్నారు, చిన్న సినిమాకు మినిమం రాస్తాం, పెద్ద సినిమాలు మేము రెంట్ వేసుకుంటాం. ఓకే, పెద్ద సినిమాలు మేము ఎప్పుడూ కూడా అబ్జెక్షన్ చేయలే. పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలని మేము కోరాం. నేను ఇప్పుడు చిన్న సినిమా బతకాలని కోరుకుంటాను. పెద్ద సినిమా అనేది మనకి వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటేనే థియేటర్లో కలకల్లాడుతూ ఉంటాను. అలాగా ఇక్కడ లీజ్ ఓనర్స్ వచ్చిన ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లం అంతా అలా పక్కన పెట్టేస్తే ఆల్ ఆఫ్ ది సడన్ మీరు
40% అడుగుతున్నారు. మీకు ఒక ఉదాహరణకు దేవీ 70mm చెప్దాం. దేవీ 70mmలో ఇప్పుడు 295 టికెట్ ఉంది. మొత్తం టోటల్‌గా ఇప్పుడు మళ్ళా మనం ఇంకొక రూ. 100 పెరిగింది. 400 అనుకుందాం. ఫుల్ అయితే మనకి 6 లక్షల పైన వస్తుంది. 5 నుంచి 6 వస్తది. 6 ఎక్కువే వస్తది ఇంకా. షోకా? షోకి. ఒక షోకి 6 లక్షలు. 6 మనం రిలీజ్ రేట్ 6 షోలు వేస్తాం. మనం ఇస్తున్నాం అంటే ఇప్పుడు 7-8 లక్షలు. 7 ఇప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ సిస్టమ్ వేస్తే ఆ 6 షోలకి 36 లక్షలు అలాగవుతుంది. మనం 3 రోజులు 4 రోజులు యావరేజ్ వేసుకొని 3 రోజులు మామూలుగా వేసుకుంటే దాంట్లో దాదాపు వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం 50-60 లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతుంది థియేటర్కి. 50-60 అంటే మీకు 8 లక్షల రూపాయలది 7 లక్షల రూపాయలది మీరు మొత్తం 50 లక్షల రూపాయలు రాత్రి రావాలి అంటే మీకు 1600 స్క్రీన్లు ఉన్నాయి. 408 స్క్రీన్లు సింగిల్ స్క్రీన్లు హైదరాబాద్లో ఉన్నాయి. మీకు మొత్తం టోటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే 1600 స్క్రీన్లు ఉన్నాయి. ఒక థియేటర్కి 50 లక్షలు వస్తుందంటే మనం ఎంత తేడా వస్తుంది? దాదాపు 70 కోట్లు తేడా వస్తుంది. కానీ మొన్న జరిగిన మీటింగ్లో అసలు ఒక పెద్ద లాంటి పెద్ద సినిమా వస్తే ఒకవేళ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తే 5-6 కోట్ల మించి ఎక్కువ వ్యత్యాసం ఉండదని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది 13 కోట్లు అన్నారు. నేను చెప్పారు, నేను మీటింగ్లో ఉన్నాను. మీటింగ్లో సబ్ కమిటీ వేసింది అంతా దరిదాపు నేనే ఉన్నాను కదా. వాళ్ళు 13 కోట్లు అని చెప్పారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకి, మీకు ఏ పర్సంటేజ్ ఇస్తే 13 కోట్లు వస్తుంది? 1600 థియేటర్లు పడతాయి. ఈ 1600 థియేటర్లకి యావరేజ్లో నేను మీకు మిలోడీ థియేటర్ 630 రెంటు. ఆ గ్రాస్ ఎంత? మీకు రేటు పెరిగితే ఎంత వస్తుంది? దాంట్లో పర్సంటేజ్ ఎంత? మీరు 40% అడుగుతున్నారు. ఏ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగొస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ డే మీరు 6 షోలు వేస్తాం కదా, 6 షోలు ఫుల్ అయిపోతుందా? ఫుల్ అవుతుంది కదా. ఫుల్ అవుతే మొత్తం టోటల్గా 30 లక్షలు అబవ్ వస్తుంది. సెకండ్ డే 50% వేసుకోండి, 15 లక్షలు. 10 అంటే మీకు చాలా లీస్ట్ చెప్తున్నాను. 15 ప్లస్ 15 30 60 ఇది థర్స్డే రిలీజ్ అవుతుంది కాబట్టి సండే 50 60 50 110 4 10 వేసుకుందామండి. 4 10 వేసుకుందాం. ఎంత అయిందండి? 40 అంటే 150. 150లో మీరు 40% అడిగితే ఎంత వస్తుంది? 150లో 18% జిఎస్టీ తీసేయండి, 27 lakhs అంటే 30 lakhs తీసేద్దాం. 120లో మీకు ఇంతకుముందు మామూలుగా రెంట్ ఇచ్చేది 630, ఎక్స్ట్రా రెంట్ ఒకటి ఉంది కాబట్టి 1 డే రెంట్ ఒకటి ఉంది కాబట్టి 7 వేసుకోండి. మిలోడికి చెప్తున్నాను. 7 లక్షలు తీసేస్తే ఎంత వస్తుంది? 1.13 షేర్ రావాలి. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మీకు ఎంత వస్తుంది పర్సంటేజ్ సిస్టమ్ ప్రకారం? 60% మాది, 40% మీది అంటున్నారు కదా. ఎంత వస్తుంది మీరు లెక్కేస్తాను? పోనీ 50 లక్షలు వస్తుంది సార్. మరి ఎంత తేడా ఉందండి? ఈ 50 లక్షల రూపాయలకి ఒక ప్రొడ్యూసరు ఒక ఆలోచించుకొని డిస్ట్రిబ్యూటర్కి అమ్మాడు. వైజాగ్ 21 కోటికి అమ్మాడు. అప్పుడు ఆయనకి ఏరియాకి ఎంత తేడా వస్తుందండి? 4 కోట్లు తేడా వస్తుంది. 4 నుంచి 5 కోట్లు తేడా వస్తుంది. ఓకేనా? మీరు ఒక్క థియేటర్ చెప్పాను నేను. మరి మిలోడి, జగదాంబ, రామ సిటీలో 15 థియేటర్లు ఉన్నాయి. 15 థియేటర్లు ఎంత వస్తుంది? యావరేజ్లో పోనీ 20 లక్షలు చూసుకుంటే ఎంత వస్తుంది? 150. యావరేజ్లో మీరు 50 లక్షలు కాదండి, 150. 150ని ఏ క్లాసు 150 అనుకోండి. మళ్ళీ గాజువాక ఇవన్నీ కలిపితే మళ్ళీ అదొకటి కలిపితే అదొక 1 crore, 250. బి క్లాసులు సి క్లాసులు కలిపి 150. 4 నుంచి 5 కోట్లు తేడా. ఒకటి సెంటర్ అంటే ఆంధ్ర మన ఎంత అవుతుందండి యావరేజ్లో? అంటే 28 నుంచి 30 కోట్లు పోతుంది. నా సీడెడ్ ఎంత అండి? 6 కోట్లు పోతుంది, 35 కోట్లు. నైజాం ఎంత వస్తుందండి? 408 స్క్రీన్లు. మీరు కలెక్షన్స్ ఇక్కడ 1400 సీట్లు. మేము దేవీ 70mm ఫుల్ అయితే 1400 సీట్లకి 6 లక్షలు అవుతుంది మామూలు రేట్ అయితే. మరి 6 షోలకి ఇప్పుడు 36 లక్షలు అవుద్ది. 4 రోజులు ఫుల్ అవుతుంది అంటే మనం లెక్కేసుకోండి, యావరేజ్ వేసుకోండి. మరి ఆ డబ్బు 408 స్క్రీన్లకి మరి అదెంత వస్తుంది? ఇవన్నీ కలిపితే 70 కోట్లు తేడా వస్తుంది. ఇప్పుడు 13 కోట్లు 6 కోట్లు అనేది ఎవరు మాట్లాడుతుంది? మీకు 15% ఇస్తేనే 13 కోట్లు తేడా వస్తుంది. ఏ క్లాస్ 10, బి క్లాస్ 10% ఇస్తేనే మీకు 13 కోట్లు తేడా వస్తుంది. సి క్లాస్ 5% ఇస్తేనే తేడా వస్తుంది. ఇదొక్కటే నేను మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఒకటండి, ఎగ్జిబ్యూటర్ ప్రెసిడెంటు ఎగ్జిబ్యూటర్ వైపే, తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంటు ఎగ్జిబ్యూటర్ వైపే. ఇక్కడ ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా వాళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా సోమ్యులండి. ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఏ రోజైనా డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఎ ఫేవర్.
అంటే డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తే అది వింటారు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. నష్టం వస్తే ఒకలా కడతాం, లాభం వస్తే వాళ్ళు ఒకలాగా అడుగుతాం. ఇది అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు అన్నదమ్ముల బద్ధం అంటారు కదా, అగ్రిమెంట్లు ఉండవండి. అగ్రిమెంట్లో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నష్టం వచ్చిందండి, ఒక రేట్ అడిగారండి, ఏమైనా కట్టమంటారంటే ఓకే అంటాం, ఎందుకంటే నష్టం వచ్చింది కాబట్టి. అదే వరప్రసాద్ ఉందండి, వరప్రసాద్ నేను 30 days తర్వాత 25 సెంట్లు వదిలేసాను ఫ్రీగా. 30 days తర్వాత 25 సెంటర్స్ వదిలేసానండి. అంటే వాళ్ళకి డబ్బులు తీసుకోవాలి. అదే మేము పర్సంటేజ్ 30 కట్టాలి. 30 కడితే మాకు 30-40 లక్షలు వస్తాయి కదా. ఇది అండర్స్టాండింగ్ మీద వెళ్తాం. ఎప్పుడైనా ఒక మాట చెప్తాను సార్, ఎవరవనే అండి, మేబీ ఈజ్ ద కంటెంట్ ఓనర్ ఈజ్ పవర్ఫుల్, ప్రొడ్యూసర్ ఇస్ కంటెంట్ ఓనర్. నేను మీకు ఇవ్వాలా అనేది కంటెంట్ ఓనర్ ఇష్టం. డిస్ట్రిబ్యూటరు ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం. రూలింగ్ ఈజ్ ఛాంబర్ ఇవ్వదు, రూలింగ్ ఈజ్ కౌన్సిల్ ఇవ్వదు. మీకు అప్పుడు ఏమవుతుంది, మీకు కంటెంట్ నేను ఇంకొకరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అనేది వాళ్ళ ఇష్టం. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడాల్సింది వాళ్ళ ఇష్టం. మీకు నా ఏరియా ఉందండి, నేను 27 లక్షల అడ్వాన్స్, ఒక రెంట్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అవతల మా అపోజిషన్ థియేటర్ ఉన్నాడు, అపోజిషన్ థియేటర్ కూడా ఇవ్వాలని ఛాంబర్ రూలింగ్ ఇవ్వదండి. డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, ఎందుకంటే కంటెంట్ ఆయింది, డబ్బు కట్టాల్సింది ప్రొడ్యూసర్కి ఆయన, మనం కాదండి. కనుక ఇక్కడ మీరు ఎన్ని సెటిల్మెంట్లు చేసుకోండి, ఎన్ని కూర్చోండి, ఒక పర్సంటేజ్ సిస్టమ్ ఏదైనా పెట్టమంటే పెట్టగలుగుతారేమో, కానీ రాత్రి అవ్వదు ఇది. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ ఈజ్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కి ఇవ్వాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ ఇష్టం, మల్టీప్లెక్స్లకు ఇవ్వాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. కనుక దాన్ని మీరు రాద్ధాంతం చేస్తున్నారు. ఇది రాద్ధాంతం చేసుకుంటూ పెద్ద సినిమాకి కొంచెం వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయి దీంట్లో. వ్యక్తిగతంగా పెద్ద సినిమా కోసం చిరంజీవి గారి సినిమాలకే వస్తుంది ఈ ప్రాబ్లము, వేరే సినిమా రాదా, వాళ్ళ ఫ్యామిలీకి వస్తుందా? హరిహర వీరమల్లప్పుడు ఈ ప్రాబ్లమే. మరి మధ్యలో అఖండ వచ్చిందిగా, మధ్యలో రాజసాబ్ వచ్చిందిగా, మరి అప్పుడేది రాలేదు ప్రాబ్లమ్స్. అంటే ఒక ప్లాన్, ఒక వ్యక్తి డిస్ట్రిబ్యూటర్, ఒక వ్యక్తి ఇంకా దిల్రాజు డిస్ట్రిబ్యూషన్ వస్తే ఒకలాగా, దిల్రాజు డిస్ట్రిబ్యూషన్ ఒక మైత్రి వస్తే ఒకలాగా. మైత్రిని ఎలాగైనా బ్లాక్మెయిల్ చేయాలి, మైత్రిని ఆఫీస్ ముగించాలి, మైత్రిని భయపించాలి. ఈజ్ నాట్ కరెక్ట్ అంట, నేను తప్పు అంట. ఇప్పుడు వంశీ సినిమాలు చేస్తున్నాడు, మీరేమంటున్నాను, ఇప్పుడు కూర్చోండి, ఎగ్జిబ్యూటర్ బాధ ఉంది, ఎగ్జిబ్యూటర్ని ఎలా కూర్చొని బాధపడాలి, ఎక్స్ట్రా రేట్ పెంచుతున్నారు కదా, దాన్ని హైప్ అడగండి, తప్పలేదు. మీరు 5%, 10%, 2% మీ ఇష్టం. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని మీరు పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటున్నారు, తప్పులేదు. మీరు కర్ణాటక తీసుకొస్తున్నారు సురేష్ బాబు గారు, కర్ణాటక సినిమా కొంటారా? కర్ణాటక సినిమా బిజినెస్లు అవుతున్నాయా? కర్ణాటక సినిమా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడా? తమిళనాడులో ఉంది, తమిళనాడు సిస్టమ్ ఏముందో తెలీదా? సినిమాని డిస్ట్రిబ్యూషనే కొనాలి, నష్టం వస్తే ప్రొడ్యూసర్ ఇవ్వాలి, మరి హీరో ఇవ్వాలి. ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెన్స్. తమిళనాడులో ఎలా ఉందండి? డబుల్ 80 అంటారండి, ఇది 80% అంటారా? 80% అని కాదు, సేమ్ పర్సంటేజ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ సినిమా నష్టం వచ్చింది అనుకోండి, హీరో ఇస్ బటన్ పడాలి, అలాగే ప్రొడ్యూసర్ బటన్ పడాలి, డిస్ట్రిబ్యూటర్ మీద ఎగ్జిబ్యూటర్ మీద బటన్ ఉండదండి. ఓకే, ఇది డిఫరెంట్. ఇక్కడ అలా కాదండి, ఎన్ఆర్ఐ కొనుక్కుంటారు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే ఎవరు ఇవ్వరండి. ఆ డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద పడితే ఎవరు, మీరు ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడితే ఎవరు. ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడ్డాడు అనుకోండి, బయటికి చెప్పుకుంటే ఇంకోసారి డేట్స్ ఇవ్వడు. అందుకనేసి పౌరుషానికి ఎక్కడ చెప్పుకోకుండా ఇంకొక అప్పు చేసి ఇంకో సినిమా తీస్తాడు. ఇప్పుడు మనం రామాచంటాలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు? అన్ని సినిమాలు తీశారు కదా, అన్ని పెద్ద సినిమాలు తీశారు కదా, దూకుడు లాంటి హిట్ ఇచ్చారు కదా. అంటే ఎందుకంటే వాళ్ళ బాధ అతీతం. నిర్మాత నష్టపోతే నిర్మాతను ఆదుకునేవాడు లేడు. నిర్మాతని ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని పెద్ద నిర్మాతల పేర్లు వద్దండి, 5,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పెన్షన్ పెట్టుకుంటే ఈరోజు ఒక్క నిర్మాత ఇల్లు కట్టాడండి. ఏమైనా ఒక్క నిర్మాత ఇదిగోండి నాకు ఇంత బంగళాలో ఉన్నానని చెప్పానండి ఇల్లు. కానీ ప్రొడ్యూసర్ ప్రాపర్టీ, హీరో డైరెక్టర్, ఇది మన ఎగ్జిబ్యూటర్ ప్రాపర్టీ. మనం 1 కోటి కొంటే 50 కోట్లు అయింది, మనం 5 కోట్లు కొంటే 500 కోట్లు అయింది. ప్రాపర్టీ పెరిగింది. కాకపోతే ఇది మీ ఫాదర్ టైం నుంచి, మా తాతల టైం నుంచి మనందరూ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థలో మనం ఉండాలా పేరు కోసం అని చెప్పి ప్రాపర్టీ ఎంచుకున్నాం. కానీ లేకపోతే ఎప్పుడో తీసేసేవాళ్ళు. 3,200 స్క్రీన్లు ఉండేవి, ఏది 2000లో 3,200 స్క్రీన్లు 2,200 అయ్యాయి. 2,200 నుంచి ఇప్పుడు 1,615 అయ్యాయి. అంటే ఇవన్నీ తీసేసి మల్టీప్లెక్స్లు కట్టినవి ఉన్నాయి, కొన్ని వచ్చి మీకు కాంప్లెక్స్లు అయిపోయిన ఉన్నాయి, కళ్యాణోడిపాలు అయిపోయిన ఉన్నాయి. అంటే డిఫరెంట్ వృత్తికి వెళ్ళిపోతున్నారండి, ఎవరు ఉండట్లేదు. అంటే అలాగని చెప్పేసి సినిమా వ్యవస్థ మారలేదు, సినిమా షూటింగ్ తీయడం మానేలేదు. అంటే నేనేమంటున్నానంటే మనం కూర్చునేటప్పుడు పక్క జరిగే పని చెప్పాలి. మీరు జనవరి నుంచి పెట్టుకోండి,
జనవరి 2027 నుంచి పెట్టుకొని డే బై డే మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్కి ఎంత పర్సంటేజ్ పెట్టాలి, ఏ సిస్టమ్ పర్సంటేజ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, హీరోలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి, ఏవన్ టెక్నీషియన్ ఇన్వాల్వ్ చేయాలి. ఇదిగో బాబు మాకు ఇగో ఈ సినిమా చేస్తే 300 కోట్లు అవుతుంది, ఈ 300 కోట్లలో మాకు ఎంత వస్తుంది ఇక్కడి నుంచి రెవెన్యూ, ఇదిగో మాకు ఓటీటీ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఇక్కడ డిఆర్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, మాకు ఈ పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే అవ్వదు కనుక మీరు కూడా కొంచెం పర్సంటేజ్ కొంచెం రెమ్యునేషన్ తగ్గించుకోండి, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకోండి, ఏవన్ టెక్నీషియన్ కొంత రెమ్యునేషన్ తీసుకోండి, మీ పర్సంటేజ్ తగ్గించుకోండి. అలాగే అందరినీ కూడా మనం మాట్లాడుకొని ఒప్పించుకోవాలంటే రాత్రి వచ్చి మేము ఇవాళ పెద్ద నుంచే కావాలంటే అవదండి. అది పెద్ద సినిమా యూజువల్ మనీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ సేల్. మీరు ఈరోజు డిస్ట్రిబ్యూటర్ తగ్గించగలిగితే ఆ నిర్మాత ఏమైపోతాడు? నేను అది చెప్తున్నా. అదే పెద్దని మినహాయించారు కదా మొత్తం ఈ చేయలేదు. పంచాయతీ నుంచి ఇప్పటికీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంక ఇవాళ కూడా అంటే బయటకు వచ్చి అన్న మాటలు వేరు, లోన మీటింగ్ జరుగుతుంది వేరు. లోన మీటింగ్కి మళ్ళీ డ్రామాలు ఆడారు, మళ్ళీ గేమ్ ఆడారు. కాకపోతే గేమ్ ఆడినా ఏం అవ్వదులండి. కంటెంట్ ఈజ్ ఓనర్, కంటెంట్ ఈజ్ సప్లై. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా ఎట్టి పరిశ్రమ పెద్ద సినిమా అనేది ఇంచు కూడా కలపలేరు. మనం అది కూడా చెప్తున్నాను కదా, ఇంచు కూడా కలపలేరు. అలాగని వన్ టైం ఎగ్జిబ్యూటర్కి కూడా నేను చెప్తున్నా, మీరు ఎక్స్ట్రా రేట్లు పెరిగిన తర్వాత హైప్ అడగండి, తప్పులేదు. కానీ ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లు ఏమంటారంటే, ఒకవేళ గవర్నమెంట్ రేట్లు పెంచుకోవడానికి జీవో ఇచ్చినా సరే మేము మాత్రం నార్మల్ రేటుకి టికెట్ అమ్ముతాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మానేస్తారు. వాళ్ళ సినిమా ఇవ్వాలా వద్దా డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. ఇప్పుడు నా థియేటర్ ఉంది, నేను నార్మల్ రేట్ అమ్ముతానంటే ఇవ్వాలా వద్దా అనేది ఇస్ అ కంటెంట్ ఓనర్ ఇష్టం. అవును, డిసైడెడ్. మీరు ఎలా డిసైడ్ చేసుకుంటున్నారో ఓనర్గా వాళ్ళకి హక్కు ఉంటుంది కదా. మేము అమ్మము అని ఏకదాటిగా మొత్తం తెలంగాణ అంతా పెట్టారనుకోండి, మల్టీప్లెక్స్లు వేసుకుంటారు. అంటే దాంట్లో టార్గెట్ ఎవరిదనేది మాకు తెలుస్తుంది. చిరంజీవి గారు అన్నీ చూస్తున్నారు, ఏం చూడట్లేదు అనుకుంటే రామ్ చరణ్ గారు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఎలా కావాలో మొత్తం చిరంజీవి ఫ్యామిలీని ఏ విధంగా చూడాలనుకొని చూస్తున్నారు. వీళ్ళు చేస్తున్నారు అంతా బయటకు వచ్చి అన్నా మీరంత లేరన్నా, అన్నా మీరే నా దేవుడు అన్నా అన్న వ్యక్తులు బ్యాక్గ్రౌండ్ ఏం ఆడుతున్నారో అందరికీ తెలుసు, అందరూ మాట్లాడుతున్నాం, ఏం కంగారు పడాల్సిన. కానీ ఒక్కటి, మీరు పెద్దనే కాదు ఏ సినిమాని టార్గెట్ చేయదు, మీరు సిస్టమ్ మార్చండి, సిస్టమ్ ప్రకారం పెట్టుకోండి, తప్పలేదు. కానీ ఇగో ఈ జనవరి 7 నుంచి ఇగో ఈ పర్సంటేజ్ మీరు కూర్చోవడం కాదు, వాళ్ళు కూర్చోవడం కాదు. మీరు అడిగింది పార్టీ, వాళ్ళు అడుగుతున్న 15%, 15 కంటే ఎక్కువ వర్కౌట్ కాదు. మీరు రెంటార్ పర్సంటేజ్ పెడతారా, ఏం పెడతారు అనేది సబ్ కమిటీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే కాదు, మన ముగ్గురం కూర్చొని మాట్లాడాలి, హీరో గారిని కూర్చోబెట్టాలి, అందరినీ కూర్చోబెట్టాలి, రిక్వెస్ట్ చేయాలి. మీరు వన్ సైడ్ అవుతుంది. ఆ రోజు చాంబర్లో మీటింగ్ జరిగింది కదా, మీటింగ్ అంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిందా, లేదంటే గొడవలు, కొట్లాటలు, తిట్లు ఇవన్నీ కనిపించా? అవుతాయండి, చిన్న అవుతుంటాయి. అవ్వా ఎందుకవు? ఆవేశాలు ఉండవా? అవును. ఇప్పుడు నాగవంశీని వాళ్ళు ఏదో మన బాడీ సేవింగ్ మాట్లాడారు. అది వచ్చి ఆయన ఏం మాట్లాడలేదు అక్కడ. మామూలుగా చైర్ని ఇంట్రెస్ట్ చేసి మాట్లాడుతుంటే దాంట్లో వాళ్ళకి వాళ్ళని అంటున్నారు అనుకొని వాళ్ళు ఏదో సునీల్ గారును సునీల్ శ్రీధర్ వాళ్ళు ఏదో మాట్లాడారు. దాన్ని మళ్ళీ వాదించాము, మళ్ళీ అందరూ మాట్లాడాము, ఆపాము, అంత అయిపోయింది. కానీ ఇది తప్పు కదా సార్, ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడారు కానీ బాడీ షేమింగ్ చేయడం చాలా తప్పండి. అది అంటే ఒకటండి, నరమంత పసిరి అంటారు, డబ్బు వచ్చింది, బాగా పెరిగిపోయాయి. డబ్బు పెరిగిపోయిన తర్వాత ఏముంటుంది? ఇప్పుడు మేము రాజులం అంటే ఒక ఛాంబర్ అధ్యక్షుడైన మనం అన్ని వైపులా ఉంటేనే అది పనికొస్తుంది. నేను అందుకే రిజైన్ చేశాను, జాయింట్ సెక్రటరీగా రిజైన్ చేయడానికి కారణం ఏంటంటే 10 మందికి ఉపయోగం లేని ఈ పోస్ట్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఒక్కడికి మనం ఒత్తాస పలికే పరిస్థితులు వస్తప్పుడు ఈ పోస్ట్ అవసరం లేదు. ఇప్పుడు సార్ ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా తీస్తాడు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. అప్పుడు ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ బాగుంటుంది. ఎగ్జిబ్యూటర్ మూసేస్తే మల్టీప్లెక్స్లు వస్తాయి, మల్టీప్లెక్స్ల తర్వాత ఓటీటీలు వస్తాయి. మనం థియేటర్ మూసేస్తాం ఏం అనవసరం అవసరం లేదండి. ఇప్పుడు మూసేస్తానంటే మిమ్మల్ని ముయ్యొద్దని చెప్పే హక్కు ఎవరికి ఉంది? ఇస్ రైట్. గవర్నమెంట్ నువ్వు ఎందుకు మోస్తున్నా అడగగలదా? అడగలేదు. ఎందుకంటే ఆయన ఎగ్జిబ్యూటర్ బాధ ఆయనకి తెలుసు. డిస్ట్రిబ్యూటర్గా నువ్వు సినిమా చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అడగగలదా? ఆయన డిస్ట్రిబ్యూటర్ బాధ ఆయన తెలుసు. ప్రొడక్షన్లో సినిమా తీయట్లేదా, తీస్తున్నాడు అనేది ఆయనకు తెలుసు బాధ. అందుకని ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి.
ఎవరి రైట్ వాళ్ళకు ఉంది. ఎవరిని మనం నిందించే వాళ్ళం కాదు. ఛాంబర్ అనేది ముగ్గురిని సమానత్వంగా చూడాలి. దీంట్లో సురేష్ బాబు గారు ఎప్పుడు వ్యత్యాసం చూస్తారు. ఎందుకంటే ఆయన లీజ్ థియేటర్లు అన్నింటిలో పార్ట్నర్ ఆయన. వీళ్ళకి నేను లీజ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, లస్సీస్కి ఎవ్రీడే క్యాంటీన్ నుంచి వాళ్ళకి ఎంత వస్తుందో చెప్పానండి. బుక్ మై షో క్యాంటీన్ వీళ్ళకి మొత్తం ఎగ్జిబిటర్కి మీరు ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత రెంట్ వేస్తున్నారు. వారు నెలకు 2 లక్షల రూపాయలు 3 లక్షలు ఇస్తే ఎక్కువ, మీరు వేస్తుంటే అంటే నెలకు 14 లక్షలు 15 లక్షలు రెంట్లు వేస్తున్నారు. మరి 15 లక్షల రూపాయలు రెంట్లు అంటే ఇంకోటి పర్సంటేజ్ సిస్టమ్ వచ్చినా కూడా బుకింగ్ అని 10% తీసుకుంటున్నారు. 10%. అదే బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేస్తే 25 రూపాయలు కన్వీనియన్స్ ఛార్జ్ వసూలు చేస్తారు. అన్యాయం కదండి అది. ఆ మరి 25 కోర్టు ఏమిచ్చింది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏమిచ్చింది, 6 రూపీస్ మాత్రమే తీసుకుంటాం. అవును. ఏది మామూలు ఛార్జెస్, సర్వీస్ ఛార్జ్ 6 రూపీస్. మరి ఆ 25 రూపాయలు ఎక్కడికి పోతున్నాయి చెప్పండి. అదే అడుగుతున్నానండి. ఇప్పుడు దాంట్లో ఆ డబ్బు ఎవరిదండి, టికెట్ ఎవరిదండి, సినిమా ఎవరిదండి, టికెట్ కంటెంట్ ప్రొడ్యూసర్ది. అవును. కొనుక్కుంటున్న వాళ్ళు ప్రేక్షకుడు. అవును. మధ్యన మీడియేషన్షిప్లో ఆర్బిట్రేషన్ చేసిన వాళ్ళందరూ దొబ్బేస్తే డబ్బులు ఎలాగా? ఇప్పుడు డబ్బు కంటెంట్ ఓనర్, ప్రేక్షకుడు డబ్బు, ఇద్దరు డబ్బు మధ్యలో ఎంతమంది తీసుకుంటున్నారండి? ఒక టికెట్ ఆన్లైన్లో కొట్టే 50 రూపాయలు వెళ్ళిపోతుంది, 40 రూపాయలు వెళ్ళిపోతుంది, 30 రూపాయలు వెళ్ళిపోతుంది. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మరి అలాగే ఇన్ని లక్షల మంది పబ్లిక్ చూసి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఇవన్నీ ఏంటి, మీకు కోట్లు బుక్ మై షోలు ఎందుకు అడ్వాన్స్ ఇస్తున్నారు? పేటీఎం వాళ్ళు మీకు ఎందుకు అడ్వాన్స్ ఇస్తున్నారు? మీరు ఇవన్నీ మాట్లాడవలసి వస్తే ఎగ్జిబిటర్ వైపు చాలా తప్పు ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మాట్లాడవలసి వస్తే ఎగ్జిబిటర్ని 100% ప్రతి దాంట్లో షేరింగ్ ఇవ్వాల్సిందే. ప్రొడ్యూసర్కి ఏమొస్తుందండి? సినిమా ఇస్తే నువ్వు ఆ సినిమాలో వస్తే కమిషన్ అయిపోయిన తర్వాత వాటిలో ఇస్తున్నావు, రాకపోతే అది కూడా లేదు. మళ్ళీ మీరు ఇస్తుంది ఏంటంటే ఒక్కొక్కరు 6 నెలలకు షేర్ ఇస్తారు, 7 నెలలకు షేర్ ఇస్తారు, కొంతమంది 3 నెలలకు షేర్ ఇస్తారు, 4 నెలలకు షేర్ ఇస్తారు. ఆ ఇచ్చిన దాకా అరిగిపోయినట్టు తిరగాలి. ఇది వాస్తవం కాదా? మీరు ప్రొడ్యూసర్లు అందరూ గట్టిగా మాట్లాడే విషయంలో ఒకటి ఏంటంటే రన్ ట్రాక్ కావాలి, రన్ ట్రాక్ పట్టాలి అంటున్నారు. రన్ ట్రాక్ అనేది సంపాదించడం, రన్ ట్రాక్ అనేది ఆ వ్యవస్థని ఈజీగా అవుతుంది సార్. నేను 18 సంవత్సరాల క్రితం గవర్నమెంట్కి లెటర్ రాశాను. గవర్నమెంట్కి ఏం రాశానంటే, నేను మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు, గవర్నమెంట్కి నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో రాశాను. నేను ఇక్కడ తెలంగాణకు రాయలేనట్టుంది, రాశాను గుర్తులేదు. నేనేం చెప్పానంటే, మీరు ఒక మొత్తం టోటల్గా జిఎస్టీ వాళ్ళు కానీ, మీరు కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇది నేను మర్చిపోయి కేసీఆర్ గారు కూడా నేను కేసీఆర్ గారు ఇంకా సీఎం అవ్వకముందే ఇవన్నీ నేను చెప్పాను. కేసీఆర్ గారు నేను కూర్చునేటప్పుడు నేను కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారికి చెప్పైనా నాతో మాట్లాడిచ్చారు కూడా. ఎందుకంటే నేను ఒకటే చెప్పా, మనం టికెట్ ట్యాక్స్ అంటూ ఇస్తే దాంట్లో 18% ట్యాక్స్ అంటే పర్ డే మనం థియేటర్ షో టైం అయిపోయిన తర్వాత అది 100 టికెట్లా 500 టికెట్లా ఫుల్ అనేది అక్కడ మనం రన్ ట్రాక్ అంటే కెమెరా కానీ ఫలానా వ్యక్తి కానీ ఏజెంట్ మా మనిషి, ఎల్ఐ మా మనిషి, గవర్నమెంట్ అనేది కంపల్సరీ తీసుకుంటే మీకు ఫుల్ అయితే ఒక థియేటర్ 3 లక్షలు, అది 4 గంటలు ఫుల్ అయితే 12 లక్షలు. 12 లక్షలకి 18% జిఎస్టీ ఎంత వస్తుంది? పర్ డే 2 lakhs వస్తుంది అనుకుందాం. అది గవర్నమెంట్ కెమెరాలు పెట్టి మానిటరింగ్ పెట్టి దీని అంతటికీ కలిపితే మొత్తం ఆంధ్రప్రదేశ్ పెడితే ఆంధ్రప్రదేశ్లో 1600 స్క్రీన్లు ఉన్నాయి, అంటే 1200 స్క్రీన్లు ఉన్నాయి. 1200 స్క్రీన్లు మల్టీప్లెక్స్ వదిలేద్దాం. 1200 స్క్రీన్లో మన దాదాపు ఇంచుమించు 400 కోట్లు తేడా వస్తుంది, 300 కోట్లు తేడా వస్తుంది. ఇప్పుడు పెద్ద సినిమా ఉంది, పెద్ద సినిమా మనం ట్యాక్స్ ఎలా కట్టగలుగుతాం? రన్ ట్రాక్ ఏది? మనం ఆటోమేటిక్గా నైట్ 11 o'clock షో బంద్ అయిపోయినప్పుడు గవర్నమెంట్ డీసీఆర్ రాస్తాం. గవర్నమెంట్ డీసీఆర్ రాస్తే ఎన్ని టికెట్లు ఉంటే అన్ని టికెట్లు ఫైనల్. దానికి అక్కడ మనం కామెంట్ చేసేది లేదు. ప్రొడ్యూసర్కి ఎంత వస్తుందో గవర్నమెంట్కి ఏం వెళ్తుందో వెళ్తుంది. గవర్నమెంట్ది వేరు, మనది వేరు. మాకు ఇవాళ 30 లక్షలు వచ్చింది, 18% ట్యాక్స్ తీసి 5,40,000 తీసి మేము వేస్తాం. ఈ 5,40,000 ఇంటూ 30 రోజులు మీరు ఎంత కడుతున్నారు ట్యాక్స్? మీరు చెప్పండి నాకు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎగ్జిబిటర్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రన్ ట్రాక్ పట్టుకోవాలంటే గవర్నమెంట్ అందుకే చెప్పారు, మీరు కెమెరాలు పెట్టుకోండి, మానిటరింగ్ పెట్టుకోండి, మొత్తం టోటల్గా ఒక కొంతమంది జనాభా పెట్టుకుని మీకు మహా అయితే ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది మంత్లీ. కానీ మీకు ఎక్స్ట్రా వచ్చేది 25 కోట్లు ట్యాక్స్ వస్తుంది అంటున్నారు. దాన్ని మీకు 100 crores వస్తుంది, అంటే 3 times ఎక్స్ట్రా వస్తుంది.
ఒక్కసారి మీరు మానిటరింగ్ చేసుకోండి. చాంబరే ఇది ఒక గవర్నమెంట్కి చెప్పాను, ఛాంబర్ కూడా అవసరం లేదండి. కాదు నేను అనేది ఏంటంటే చాంబరే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు, ఉమ్, నేను అదే అంటున్నా. ఉమ్, ఛాంబర్ ఇప్పుడు పారాసిస్ సెల్ అలా పెట్టాం, అవును. అలా పెట్టుకుంటే మానిటరింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇది కెమెరాలు అన్నీ కూడా పెట్టేసి మానిటరింగ్ పెట్టండి. 1600 థియేటర్లు అండి, ఆ మాత్రం ఉండేది. ఏం 16 లక్షలు కావు, 1600 థియేటర్లు మానిటరింగ్ పెట్టండి. షో కలెక్షన్కి మనం ఆటోమేటిక్గా చూసుకోండి, ఎక్కడ టికెట్స్ వస్తున్నాయో మనం అంతా చూసుకోండి, చెక్ చేసుకోండి. అంటే వ్యవస్థ మారాలి అంటే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి అనుకుంటే కొన్ని నమ్మకాలు ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, వెంటనే ఏమంటారంటే మనమే గవర్నమెంట్కి దొరికిపోతామా, మనం గవర్నమెంట్ మాట్లాడతామా, ఎగ్జిబ్యూటర్ నేనే కదా, డిస్ట్రిబ్యూటర్ నేనే కదా, ప్రొడ్యూసర్ కూడా నేనే కదా. అంటే ఈ వ్యవస్థ మారాలి అంటే ఎగ్జిబ్యూటర్ సపరేట్ ఉండాలి, డిస్ట్రిబ్యూటర్ సపరేట్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపరేట్ ఉండాలి. వ్యవస్థలు ఏమైపోయాయి అంటే 3 సంస్థలు ఒకటే అయిపోయాయి. అవును. ఆ 3 సంస్థలు ఒకటే అయిపోవడం వల్ల ఇక్కడ ఓన్లీ ఈగో క్లాసెస్ తప్ప ఈ గొడవ, ఒక దిల్ రాజుకి ఒక మైత్రి వాళ్ళ గొడవ తప్ప ఆంధ్రాలో నాకు తెలిసి ఏ గొడవ లేదు. ఎగ్జిబ్యూటర్ ఇబ్బందులు ఉన్నాడు, ఎగ్జిబ్యూటర్ కష్టాల్లో ఉన్నాడు, ఆ బాధని డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళగుచ్చుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడగలుగుతాడు, డిస్ట్రిబ్యూటర్తో చెప్పుకోగలుగుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒకే మాట, ఒకే బాట, ఒకటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ తెలంగాణ అధ్యక్షులు కూడా వీలే. అప్పుడు ఏమవుతుంది, వన్ మ్యాన్ షో బంద్ కరో తెలంగాణ బంద్ కరో అంటే పెద్ద సినిమా ఆపితే వీళ్ళు మైత్రి వాళ్ళు ఆఫీస్ తీసేస్తారు. పెద్ద సినిమా ఆపితే రేపు హీరోల దగ్గర బ్యాడ్ వస్తుంది. పెద్ద సినిమా ఆపితే రేపు తెలంగాణ మైత్రి సినిమాకి బిజినెస్ చేయడం చేత కావట్లేదు, బిజినెస్ చేయడం అన్ఫిట్ అయ్యారు, వీళ్ళు ఇక్కడ ట్రాకర్ చేయడం కరెక్ట్గా లేదు. ఇది మనం అని చెప్పి చూపించుకోవడానికి తప్ప ఏ మాత్రమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నా. నేను పర్సంటేజ్ సిస్టమ్ కోసం వ్యతిరేకం కాను, నేను ఎగ్జిబ్యూటర్ కోసం వ్యతిరేకం కాను, కానీ డిస్ట్రిబ్యూషన్ కోసం వ్యతిరేకం కాను. మీరు మొత్తం థియేటర్లన్నీ ఎందుకు పంచుతున్నారు? మీరు థియేటర్ లిస్ట్ ఇచ్చి లిస్టులో పనికొచ్చిన థియేటర్, పనికిమాల థియేటర్ ఎందుకు వేయమంటున్నారు? ఏ డిస్ట్రిబ్యూటర్ ఇష్టం కదా, ఏ థియేటర్ వేయాలో డిస్ట్రిబ్యూటర్కి లేదా? ఒకటి వచ్చి గోకులు వేయమంటారు, ఒకటి వచ్చి విజయ్ వేయమంటారు, ఒకటి ముసాపేట వేయమంటారు, ఒకటి శ్రీరాములు వేయమంటారు. అక్కడికి వెళ్తే మల్టీప్లెక్స్ ఉంది, అక్కడికి వెళ్తే కొకటపల్లి ఉంది. అంటే జనాలు ఎక్కడ పడితే అక్కడ ఐటెక్స్ ఉంది, మాదాపూర్ ఉంది, అక్కడ గచ్చిబౌలి ఉంది, అక్కడ ప్లాట్నామ్ ఉంది, ఇక్కడ చూసి ఇక్కడ అంటే జనాలు వాక్బుల్ డిస్టెన్స్ ఒక థియేటర్ ఉంది. అన్ని థియేటర్లకి మీరు సినిమాలు వేసేసి ఒక సినిమాని చంపేసి పరిచేసి మొత్తం సినిమాని ఫస్ట్ డే కలెక్షన్ అయిపోతుంది, మీరు కడుపు నిండిపోతుంది. నిర్మాత ఏమవుతున్నాడు? సోమవారం నుంచి ఎందుకు డెప్ సీట్ వస్తుంది? మీరు కరెక్ట్గా సినిమా వేయండి, మల్టీ ఆర్టిస్ట్ ఎక్స్లో 2 థియేటర్లు వేయండి, ఇంకోటికి ఆ ఛాన్స్ ఇవ్వండి చిన్నోడికి. ఎవరు? అందరికీ ఫుల్ అయిపోవాలి, అందరికీ రావాలి కలెక్షన్లో. అదే రోజు వచ్చేయాల, అదే రోజు మొత్తం థియేటర్ మీరు తీసుకున్న లీజ్ థియేటర్లన్నీ సినిమా పడిపోవాలి. మీకు ఉదాహరణకు దిల్సుఖ్నగర్ ఉంది, దిల్సుఖ్నగర్లో ఒకప్పుడు 2 థియేటర్లు వేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం థియేటర్లు ఎక్కడ చూడండి అదే సినిమా వస్తుంది. మీరు మల్టీప్లెక్స్ ఎక్కడ చూడండి 15 షోలు వస్తున్నాయి. మరి అన్ని సినిమాలకి జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన పర్సంటేజ్ ఎంత? ఆ సినిమా చూసే పర్సంటేజ్ ఎంత? ఫస్ట్ డే ఎంతమంది చూస్తున్నారు, సెకండ్ డే ఎంతమంది చూస్తున్నారు, థర్డ్ డేకి ఆదివారంకి అయిపోతుంది. మళ్ళీ సోమవారికి సూపర్ హిట్ అయితేనే కానీ యావరేజ్ కలెక్షన్లో వెళ్తుంది. అదే కానీ యావరేజ్ తేడా వస్తే సోమవారం నుంచి అన్నీ ఖాళీ, మళ్ళీ రెంట్ డేప్ సీట్ వస్తుంది. ఆ రెంట్ డేప్ సీట్లో ఈ 4 రోజుల కలెక్షన్లో తీసేస్తున్నారు. అంటే మీ థియేటర్ 4 రోజులు పనిచేస్తుందా? అంటే మీరు తప్పు కదా. మీరు సినిమా ఎందుకు ఇప్పుడు విజయతో బోరబండి ఎందుకండి? కోకులు సరిపోద్ది కదా, ముసాపేట సరిపోద్ది కదా, శ్రీరాములు ఎందుకండి? శ్రీరాములు దిల్ రాజు గారు తెయ్యాలి, మీది వచ్చి ఇక్కడ సునీల్ గారు తెయ్యాలి. అదంతా అయిపోయిన తర్వాత ఐనాక్స్ వాళ్ళు పక్కన వేయాలి. వాళ్ళు వేయకపోతే వాళ్ళు ఎవరు, వీళ్ళు వేయకపోతే వీళ్ళెవరు, వీళ్ళు వేయకపోతే వీళ్ళెవరు. నో మొత్తం లిస్ట్ ఇవ్వాల్సిందే, లిస్ట్ ఇచ్చేవాల్సిందే. రెంట్ ఇచ్చేస్తాం. మొత్తం మీరు రెంట్ కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని ఆఖరికి ఒక చిట్టి ఇస్తారు. ఒకప్పుడు మీరు సురేష్ బాబు దగ్గరికి వెళ్తే చిట్టిస్తారు అనేవారు. ఆ పరిస్థితి సురేష్ బాబు వాళ్ళ దాంట్లో ఆ గ్రూప్లోనే ఉంటాడు. వాళ్ళ గ్రూపులో సురేష్ బాబు లేనిదే ఎక్కడ ఉండదు, రాష్ట్రమే ఉండదు. మరి ఆయన ఎందుకు సినిమా తీయట్లేదు? నష్టం వస్తుంది కాబట్టి. సినిమా ప్రొడక్షన్ ఎందుకు అరవింద్ గారు తీయట్లేదు? నష్టం వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ప్రొడక్షన్ తీయడానికి ఎందుకు భయపడిపోతున్నాం? మేము తీయట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మేము అందరితో తీసాం, శ్రీహరితో తీసాం, శ్రీకాంత్ అందరితో తీసాం, మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్క చిన్న హీరోతో తీసాం. ఈరోజు సినిమా తీయాలంటే డబ్బు పోగొట్టుకోవాలి, మార్కెట్ థియేటర్లో జనాలు రావట్లేదు, ఓటీటీ అమ్ముడు పోవట్లేదు, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్.
కనుక అందుకే సినిమా తీయడానికి పెద్దవాళ్ళు మాత్రమే, పెద్ద సినిమాలు మాత్రమే అవుతున్నాయి. చిన్న సినిమాలు కొంచెం భయపడుతున్నారు. అవును. అందుకే నేనేమంటున్నా, మీరు వ్యవస్థని మీరు పర్సంటేజ్ సిస్టమ్ అడగండి. ఎగ్జిక్యూటివ్‌గా అడగండి. లీజు ఓనర్‌గా వస్తుంది ఈ ప్రాబ్లమ్ ఇక్కడ. ఇక్కడ ఒక తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంటు, ఒక లీజు ఓనరు మొత్తం టోటల్‌గా థియేటర్‌లన్నీ మీ చేతిలో పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు రెంట్ ఏస్తే ఎలాగొస్తది? కుకట్పల్లి రెంట్ ఎంత? ఆ అగ్రీమెంట్ తీసుకొచ్చి ఛాంబర్‌లో పెట్టమనండి. ఆ అగ్రీమెంట్ ప్రకారం మేము పర్సంటేజ్ ఇస్తాం. కాదు, ప్రొడ్యూసర్లందరూ ఇంకో మాట, బలమైన మాట ఇంకోటి మాట్లాడుతున్నారు ఏంటంటే, సింగిల్ స్క్రీన్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముక్కు మూసుకొని బాత్రూమ్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ అసలు దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పించండి. తర్వాత మాట్లాడుకుందాం మనం. రెంట్‌లు ఇవ్వాలా, పర్సెంటేజ్ ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు కదా! సింగిల్ స్క్రీన్‌లు బాగుపడతాయా? ఏవండీ, నేను ఉదాహరణకి ఎవరి దాంట్లో నేను వేలెత్తి చూపించను గానీ, నాదే థియేటరు. హ్మ్. నా థియేటర్‌లోనే నేను వరప్రసాద్ సినిమా ఏశాను. నాదే సినిమా డిస్ట్రిబ్యూషను. నేను వరప్రసాద్ ఏస్తే ఎప్పుడు సాధారణంగా ఎక్కువ థియేటర్‌కి వెళ్ళను నేను. నేనెళ్ళి ఒకరోజు ఉన్నా. మార్నింగ్ అంతా మొత్తం ఫుల్లు. రూ. 250 టికెట్ అండి, గవర్నమెంట్ ఇచ్చిన రేటే. రూ. 250 టికెట్ అమ్ముతూ ఉంటే అప్ టు 580 కెపాసిటీ నాది. ఫుల్ అయిపోతుంది. వారం రోజులు కంటిన్యూ ఫుల్లు. మొత్తం అంతా ఉంది. సీట్స్ చూస్తే చండాలంగా ఉన్నాయి. బాత్రూమ్స్ చూసి చండాలంగా ఉన్నాయి. ఇన్ని చూస్తే మొత్తం టోటల్‌గా మన సిటీలో చూస్తే రూ. 250 టికెటే. ఇక్కడ రూ. 250 టికెటే. ఏంటిది? అంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నాం. మనకు అనీజీ, మనకు సిగ్గు అనిపించట్లేదా? మనకు బాధ అనిపించట్లేదా? అని వరప్రసాద్ తర్వాత సినిమా థియేటర్ ఆపేసి ₹1 కోటి పెట్టి రీమోడల్ చేశాను. సోఫాస్ మొత్తం ఉత్తరాంధ్రలో లేకుండా సోఫాలు వేసి నీట్‌గా చేసి మొత్తం అంతా కొత్త వేసి చక్కగా చేశాను. ఇప్పుడు ₹150 టికెట్ హ్యాపీగా వెళ్తున్నారు. చెప్తున్నానండి. అంటే ఒక్కటండి, మనంతట మనమే సింగిల్ స్క్రీన్‌ని మనం ఏం చేస్తున్నామంటే ఇన్కమ్ లేదని ఉద్దేశంతో ఎవరు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు నేను 1 కోటి పెట్టాను కదా, నాకు ₹1 ఇంట్రెస్ట్ కూడా రాదు. కానీ ఇన్కమ్ రావట్లేదు. సినిమా మాకు జనవరిలో రెంట్లు వచ్చాయి. ఇది వరప్రసాద్. ఇప్పుడు దాకా రెంట్లు రాలే. ఇప్పుడు పెద్ద సినిమా ఆగుతారండి ఎవరైనా? ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఆగుతాడా? నువ్వు ఎన్నైనా అను. ముందు నేను వెళ్ళిపోయి అగ్రిమెంట్ చేస్తాను. ఫస్ట్ నేనే అగ్రిమెంట్ చేశా. అలాగే ఎంతోమంది ఓనర్స్ అందరూ అగ్రిమెంట్ చేస్తారండి. ఇప్పుడు లీజు ఓనర్లు ఆగిపోతారు. ఆగిపోతే సినిమా ఆగిపోద్దా? తెలంగాణలో వాళ్ళ ధైర్యం ఏంటి? మొత్తం మావే. ఛాంబర్ ప్రెసిడెంట్ మేమే, కర్త కయ్య కర్మ, నేనే రాజు నేనే మంత్రి. మమ్మల్ని ఎవరు ఎదురు చేయలేరు. దిల్ రాజు గారిని ఎదిరించలేరు, మన ఈయన్ని ఎదిరించలేరు, ఎవరిని సునీల్ని ఎదిరించలేరు. అనే కదా వీళ్ళ ధైర్యం. మల్టీప్లెక్స్ అయితే మీకు కావు కదా. అందుకే ప్లాన్ బి స్టార్ట్ అవుతుందని అరవింద్ గారు క్లియర్‌గా చెప్పారు. మీరు మొండికేసి కూర్చున్నారు అంటే ప్లాన్ బి స్టార్ట్ అవుతుంది. ప్లాన్ బి స్టార్ట్ అవుతే వాళ్ళకి 25 కోట్లు పోతుంది, 20 కోట్లు పోద్ది, 15 కోట్లు పోద్ది. మీకు 70 కోట్లు పోగొట్టుకునే స్టేజ్లో ఆ ప్రొడ్యూసర్ లేడు. ఈరోజు డెఫిసిట్లో ఉన్నాడు ఆ ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసర్కి 3 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్లు పడ్డాయి. సినిమా పడింది. ఆయన్ని మళ్ళీ మనం చంపేయడానికి ఆలోచించకూడదు. వీరభద్రుడు అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవాళ 43 కోట్లు డెఫిసిట్. ఈరోజు సినిమా ఎందుకు ఆగిపోయింది ఒకరోజు? అఖండ సినిమా ఎందుకు ఆగింది ఒక వారం రోజులు? ఫైనాన్షియల్గా ప్రాబ్లం, డెఫిసిటే కదా. మరి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఇంత చెప్పడము, ఇది చెప్పడం, ఇది మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నవి ఏంటంటే ఒక బడ్జెట్లో వెళ్ళిపోతున్నారు. ఆ బడ్జెట్లో డిస్ట్రిబ్యూటర్కి అమ్మారు. ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మీరు జనవరి నుంచి పెట్టండి. మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏం పెడతారో ఛాంబర్ని డిసైడ్ చేసిన తర్వాత జనవరి నుంచి సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో జనవరి దాకా సినిమాలన్నింటికి ఒక చిన్న హైప్ అడగండి. మీరు రేటు పెంచిన థియేటర్లకి సినిమా రేటు పెంచితే ఆ రేటుకి మాకు 5 ఇవ్వండి, 10 ఇవ్వండి, 10 మీరు అడగడం తప్పలేదు దాంట్లో. ఎందుకంటే మీరు 3 లక్షల గ్రాసరీ 10 లక్షలు ఇస్తున్నారు కాబట్టి, ఆ 10 లక్షలకి ప్రీమియర్ షో ఇస్తున్నారు కాబట్టి మీరు అడగొచ్చు అవన్నీ. కానీ ఇప్పుడు మీరు మాట్లాడితే మేము ఇప్పుడు దీంతోనే కావాలి, దీన్ని ఇప్పుడు బయటకు వచ్చి పెద్దకి క్లియర్, పెద్ద ప్రాబ్లం లేదని చెప్పారు. లోన్ వచ్చి పెద్దకి 20% పెంచండి, పెద్దకి 30 పెంచండి, పెద్దకి ఆ పర్సంటేజ్ ఇచ్చేయండి. ఇప్పుడు నైట్ సెటిల్ అయిపోవాలంటే నైట్ సెటిల్ కాదండి, రాత్రి సెటిల్ కాదు ఎవరికి. నా అన్సాటిస్ఫాక్షన్. మీరందరూ ఓకే అనుకుంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలా. మీరందరూ జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం తెలపాలా. మీ ఇష్టం అయిపోద్దా? సబ్ కమిటీ ఈజ్ నాట్ రూల్. సబ్ కమిటీ ఓన్లీ రూలింగ్ ఇవ్వడానికి మాత్రం అవుతుందో ఆ డిసిషన్ తీసుకొచ్చి మన జనరల్ బాడీ పెట్టాలా. జనరల్ బాడీలో యాక్సెప్ట్ చేయాలా. ఇదంతా ఒక చట్టం అండి. పార్లమెంట్ ఎలా చట్టం చేస్తారో, మన అసెంబ్లీ ఎలా చట్టం చేస్తారో, మా ఛాంబర్ కూడా అంతే. ఇది అంతే తప్ప 4 రోజులు అయిపోయాయంటే ఒకరంటే 4 రోజులు అయిపోవాలండి, 4 డేస్లో అయిపోవాలా, మాకు 5 రోజులు పర్సంటేజ్ ఇచ్చేయాలా. ఒకరంటారు 10 రోజులు అయిపోవాలా, ఒకరు నెల రోజులు అవ్వాలా. అవ్వకపోతే మేము సినిమా మొత్తం ఆపేస్తామండి. ఆపేస్తాను అనేది నీ హక్కు, వెయ్యాలా వద్దు అనేది నా హక్కు. అంతే కదా. అంతే. మరి దాన్ని అందుకే అంటాను, మీరు కాంట్రవర్సీ చేయకూడదు.
మీరు మాట్లాడితే పెద్ద లైన్ క్లియర్ అని బయట చెప్పి మీరు మాట్లాడుతున్న మాటల్లోనే మాకు అర్థమవుతుంది. కానీ తెగేదాకా లాక్కూడదు. అందుకంటారు పిల్లి కూడా పులైపోతుంది. చాలామంది అనేది ఏంటంటే సార్, సరే ఈ ఈ గొడవ అంతా పక్కన పెడితే థియేటర్లకి సరైన కంటెంట్ ఇవ్వలేకపోతున్నాం. హీరోలు పెద్ద హీరోలంతా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక్కొక్క సినిమా తీయడం వల్ల థియేటర్‌లన్నీ నష్టపోతున్నాయి. అసలు ఎగ్జిబిషన్ వ్యవస్థ నష్టపోవడానికి కారణం హీరోలు ఇలాగా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక్కొక్క సినిమా చేయడం వల్లే అంటారు. ఇది మంచి ప్రశ్న. పాన్ ఇండియా అని హీరోలు అందరూ 3 సంవత్సరాలు చేయడం వల్ల ప్రాబ్లం ఉంది. మీరు పాన్ ఇండియా తీయండి, తెలుగు నేటివిటీ కూడా సినిమా తీయండి. డబ్బింగ్‌కి కొన్ని వెళ్ళాలి, తెలుగు నేటివిటీ తీయాలి. అది అడగండి. మాకు సంవత్సరానికి ఇన్ని సినిమాలు మీరు తీస్తుంటేనే కదా మాకు కూడా ఇన్కమ్ వస్తుందని అడగాలి. కానీ మీకు ఇప్పుడు మనం ఒక్క చిన్న మాట సార్, జనవరిలో మాకు 3 వారాలు 4 వారాలు రెంట్ వచ్చింది. మళ్ళీ మాకు పెద్ద దాకా రెంట్ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ 1 వీక్ వచ్చింది. 1 వీకే మాకు తగ్గమా డబ్బులు. మాకు మా పరిస్థితులు ఏంటి చెప్పండి. కరెంట్ బిల్లు మా ఆగరు, మా ఇది ఆగరు, సాలరీస్ ఆగరు, మెయింటెనెన్స్ ఆగదు, ఏసీ బిల్స్ అన్నీ ఉంటాయి కదా. మరి దానివల్ల మాకు నష్టం వస్తుందని అది మాట్లాడకుండా ఎంతసేపు మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వండి, మేము ఇప్పుడు వచ్చేస్తే ఈ డబ్బు 3 నెలలు వాడేసుకుంటామంటే మీరు 3 నెలలు వాడుకుంటారు. నిర్మాత పరిస్థితి ఏంటి? మీరు నిర్మాతను కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏమంటున్నానంటే ఇప్పుడు మాట్లాడుకొని కూర్చున్నాక హీరోని పిలుద్దాం, డైరెక్టర్ని పిలుద్దాం, ఆల్రెడీ ఏవన్ టెక్నీషియన్ పిలుద్దాం. చాలా హెవీ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ పెట్టి ఏమంటే డిస్ట్రిబ్యూటర్ ఈ విధంగా అంటున్నాడు, ఈ విధంగా అంటున్నారు, ఎగ్జిబ్యూటర్ ఈ విధంగా అంటున్నాడు. మనం తమిళనాడు పద్ధతి తీసుకొద్దాం, కర్ణాటక పద్ధతి తీసుకొద్దాం. సినిమా తేడా వస్తే ఇంత పంచాలి ఉంది. వాళ్ళందరినీ కూడా మాట్లాడదాం. ఇవన్నీ మన సౌత్ ఇండియా ఛాంబర్లను కూడా కూర్చుందాం కావాలంటే. అన్ని రేషియోల ప్రకారం మాట్లాడుకుందాం. అంతా వాళ్ళు ఇంతకుముందు సినిమాలు 6,000 ఉన్న అగ్రిమెంట్లు ఎన్ఆర్ఎలు ఉన్నాయా, మా రికవరబుల్ ఉన్నాయా, మా ఎన్ఆర్ఎలు ఉన్నాయా, ఎంజీలు ఉన్నాయా అని మాట్లాడుకుందాం. అంతే తప్ప ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చేసి మీరు 4 రోజుల్లో పెంచాలి, 5 రోజుల్లో పెంచాలంటే ఎవరు డిసిషన్ వాళ్ళు తీసుకుంటూ ఒప్పుకోరండి. ఇక్కడ 3,000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, అలాగే ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అందరూ కూర్చోవాలా, జనరల్ మీటింగ్లో మాట్లాడాలా. అసలు ఇంత జరుగుతుంటే చిరంజీవి గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? చిరంజీవి గారు ఆయనకు అవసరం లేదండి. ఆయనకు అవసరం లేదు. ఆయనకి ఏం పని? ఆయన సినిమా తీశాడు, ఆయన ప్రోడక్ట్ కరెక్ట్గా ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయి ప్రోడక్ట్ కరెక్ట్గా ఇచ్చాడు. ఆ మాట్లాడితే ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా వస్తుంటే ఆయన ఎందుకు బయటకు వస్తాడు? ఆయనకి ఏం అవసరం? సినిమాని కరెక్ట్గా కంటెంట్ ఇచ్చానా లేదా, సినిమాని కరెక్ట్గా చేశానా లేదా, మీరు టైంకి 7 గంటలు రమ్మంటే వచ్చానా, షూటింగ్ చేశానా లేదా, మీ అంతా మీరు వచ్చి నన్ను రెమ్యునేషన్ మాట్లాడుకున్నారా లేదా, ఆ రెమ్యునేషన్ నాకు ఇచ్చారా లేదా, మీకు కష్టం ఉన్నప్పుడు నేను వస్తాను అని చెప్పాను. నిజంగా కష్టం ఉంటే మీరు అడగండి, మీకు ఇబ్బంది ఉంటే మీరు మాట్లాడండి. అంతే తప్ప మాట్లాడితే ఆయన్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడుతుంటే తప్పు అంటాను నేను. అది మొన్న జరిగిన మీటింగ్లో చిరంజీవి గారి సలహాలు కానీ సూచనలు కానీ ఏమేమి పనిచేయలేదా ఆ రోజు? ఏమంటే చిరంజీవి గారు ఎవరెవరితో ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు, మాకు అందరికీ. ఆయన సూచనలు లేకుండా ఏమీ జరగదు. కాకపోతే ఏంటంటే ఆయన సూచనలు మంచి చెప్తాడు. మీరు ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోండి, ఎక్కడ గొడవలు ఆడుకోకుండా ఒక పద్ధతిలో సిస్టంలో చేయండి అని చెప్తాడు. ఆ సిస్టంలో ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంటే ఈరోజు అయిపోనుగా. ఇప్పుడు సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు నేనేమంటే సిస్టంలో ఉండాలి అంటే చిరంజీవి గారు ఆర్టిస్ట్ మాత్రమే, చిరంజీవి గారు ప్రొడ్యూసర్ కాదు, చిరంజీవి గారు డైరెక్టర్ కాదు కదా. ఇక్కడ సునీల్ గారు తెలంగాణ ప్రెసిడెంట్, అక్కడ లీజ్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్, డిస్ట్రిబ్యూటర్, అన్నీ ఈయనే ఉన్నాడుగా. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఓనర్, అన్నీ ఈయనే ఉన్నాడుగా. మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, లీజ్ ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్. వాళ్ళకి ఏ పదవులు లేవులండి ఇక్కడ పాపం. వీళ్ళకి ఇవి ఉన్నాయి. తెలంగాణలో ఆఫీస్ పెట్టారు. వాళ్ళు ఎందుకు ఆఫీస్ పెట్టారు? మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవారు. వాళ్ళకి మీకు ఏం తేడా వచ్చిందంటే మీకు తెలుసు, మాకు తెలియదు అది. అలాగే నాగవంశీ మీకు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేవాడు దిల్రాజు గారికి. అప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. గుంటూరు గారు ప్రాబ్లం వచ్చిందా? రాజేసాబ్ ప్రాబ్లం వచ్చిందా? వరప్రసాద్ ప్రాబ్లం వచ్చిందా? మరి ఆయన ఎందుకు ఇవ్వలేదు? నాగవంశీ గారు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అనేది ఆయన అడగాల. అది ఆయన అడిగాడు, నాకు రోజుకు ఒక హోటల్కి వెళ్ళి తింటాను, నాకు ఇంకో హోటల్కి వెళ్ళాలనిపించింది, ఆ హోటల్లో వెళ్ళాను, తప్పేంటి? ఎందుకు ఆ హోటల్కి వెళ్ళాను, టేస్ట్ ఎందుకు బాగోలేదు, ఆ హోటల్ని ఎందుకు మారాల్సి వచ్చిందో సిరీస్ అన్ని దిల్రాజు అన్న అడగమన్నాడు. టేస్ట్ ఎందుకు బాగోలేదు, ఎందుకు మారారు, మీ దగ్గర నుంచి రెగ్యులర్గా తినేవారు ఇంకొకటికి ఎందుకు వెళ్ళారు అని ఆయన అడిగాడు. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? శిరీష్ గారు, దిల్రాజు గారు.
ఆయన చెప్పిన మాట ఆయన చెప్పేశాడు. ఎవరి ఇష్టం అది. ఇందాకలే మీకు చెప్పాడు, కంటెంట్ అండ్ సప్లై డిమాండ్. అంటే మా హక్కుని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీకు ఏలకే ఇవ్వాలనేసి ఇదేమి ఇది కాదు, శాసనం కాదు. ఇప్పుడు 2026లో అటు ప్రొడ్యూసరు, ఇటు డిస్ట్రిబ్యూటరు, ఇటు ఎగ్జిబ్యూటరు 4 డబ్బులు తిన్న సినిమా ఏంటండి? వరప్రసాద్. ఉమ్. అంతే. అంతకుమించి చిన్న సినిమాలు 2026లో వరప్రసాద్ ఒకటే కనబడుతుంది. చిన్న సినిమాలు ఏవో లేవు. ఇప్పుడు ఇవాళ ఏదో పాపం వీరభద్రుడు హ్యాపీ. ఇంకొక నాకు తెలిసి ఒకటో రెండు రాంబాయి 25లో వచ్చింది, ఇప్పుడు కాదనుకుంటాను. రాజు వెడ్స్ రాంబాయ్. రాజు వెడ్స్ రాంబాయి అంతే. ఇప్పుడు 26లో ఏం లేవు. వరప్రసాదే. అంటే సంక్రాంతి వరప్రసాద్ను సంక్రాంతికి వస్తున్నాడు 24. కాదు, నేను అనేది సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి. 4 సినిమా అనగానగా ఒకరోజు యావరేజ్, పెద్దగా యావరేజ్ పర్లేదు, ఓకే. నారి ఏం పెద్దగా లేదు, యావరేజ్, బ్రేక్ ఈవెన్ అయింది. అంతకుముందు ఇంకో సినిమా ఏదో ఉంది, అది భక్త మహాశైలు కూడా యావరేజ్ బ్రేక్ ఈవెన్ అయింది, ఏం పెద్దగా ఏం లేదు. టాప్లో మిగిలింది డబ్బులు ఏమైనా రూపాయి డబ్బులు. ఎగ్జిబ్యూటర్ బాగున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగున్నాడు, ప్రొడ్యూసర్ బాగున్నాడు అంటే వరప్రసాద్. విచిత్రం ఏంటంటే ఈ ఇయర్ ఇన్ని సినిమాలు వస్తే మే వరకు ఇన్ని సినిమాలు వస్తే ఒకే ఒక్క సినిమా ముగ్గురికి రూపాయి మిగిల్చిందంటే ఒక్క సినిమా పేరు చెప్పడం అనేది దుర్మార్గం. అంతే కదా మరి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంది. నేనేమంటున్నానంటే ప్రొడ్యూసర్ వచ్చి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి చేయడం ప్రొడ్యూసర్ తప్పు. బడ్జెట్ పాన్ ఇండియా అని చెప్పి చిన్న సినిమాని పెద్ద సినిమాని పాన్ ఇండియా అని చేసి ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టడం అనేది ప్రొడ్యూసర్ తప్పు. డిస్ట్రిబ్యూటర్ ఎంతైనా కొనేస్తాను నేను, నాకు ఎంతైనా నాకు పోటీతత్వంతో నాకు కావాలని డిస్ట్రిబ్యూటర్ కొనడం అనేది రెండో తప్పు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ ఎంత అడిగితే అంత షేర్ గ్యారెంటీలా లేకపోతే అడ్వాన్స్లా తీసుకొచ్చి ఎగ్జిబ్యూటర్ సినిమా నేను వేస్తాను అనుకోవడం మూడో తప్పు. ఎగ్జిబ్యూటరు ఎప్పుడు కూడా అంటే కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీలు ఉన్నాయి. ఏరియా లేనప్పుడు అడ్వాన్సే ఇస్తే ఆ అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఏమైనా తేడా వస్తే అప్పులు పాలు అయిపోతాడు. మొన్న గాయత్రి సతీష్ అని ఉన్నాడు, వాడు ఎవరో లేని రేట్లు పెట్టాడు, అఖండ 7 కోట్లు పోయింది. నడి రోడ్డు మీద ఉన్నాడు ఈరోజు. 28 కోట్లు అప్పులు చేశాడు. 28 కోట్లు ఏజెంట్ వాడిదే. వాళ్ళతో వేరయ్యా సో మెనీ హిట్స్ ఇచ్చాడు, సో మెనీ ఫ్లాప్స్ ఇచ్చాడు. ఈ 28 crores లాస్ గాయత్రీదేవి సతీష్ వైజాగ్. రేట్లు ఇష్టం వచ్చాడు, అబ్నార్మల్ పెంచాడు ప్రొడ్యూసర్లకి. పెంచేసుకొని సినిమా తీసుకొచ్చాడు. వరప్రసాద్ కూడా ఆయనే చేశాడు. దాన్ని చేస్తే లాస్ట్ మినిట్లో ఏదో మిస్ అయితే మేము చేయాల్సి వచ్చింది, డబ్బు కట్టలేకపోతే, చేత కాకపోతే. మరి ఎగ్జిబ్యూటర్లకు బాకీలు పడ్డాడు. అంటే ఎగ్జిబ్యూటర్ ఎప్పుడు సేఫ్. ఆ డబ్బు ఇంట్రెస్ట్ పోతుంది, ఆ డబ్బు ఇబ్బందులు పడతాడు తప్ప ఆ డబ్బు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాల్సిందే. నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్, నష్టం వస్తే ప్రొడ్యూసర్. ఎగ్జిబ్యూటర్ నష్టపోడు, ఎగ్జిబ్యూటర్ రోడ్డు మీద పడ్డు. ఇక్కడ ఆస్తులు పోయేది ప్రొడ్యూసర్కి, ఆస్తులు పోయేది డిస్ట్రిబ్యూటర్కి. మరి ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోవట్లే? కంటెంట్ ఒకసారి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్కి ఏ కంటెంట్ లేదు, డిస్ట్రిబ్యూటర్కి ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ కంటెంట్ లేదు. కానీ ఎగ్జిబ్యూటర్కి థియేటర్ ఉందే, ఎగ్జిబ్యూటర్ అనేవాడికి ప్రాపర్టీ పెరుగుతుందే, గజాలు పెరుగుతున్నాయే. మనం మరి అందుకే ఎగ్జిబ్యూటర్ని మనం ఆయన సానుకూలంగా ఉన్నా ఇక్కడ ఫస్ట్ మన సింపతి చూపించేది ప్రొడ్యూసర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ థియేటర్ ఉంది. మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఒక సినిమా ఒక ఆడకపోయినా మీరు కావాలంటే ఆర్ఆర్ తీసారు, మీరు కళ్యాణం చేసుకోవచ్చు, షాపింగ్ వాళ్ళు అడిగేది అదే. ఇప్పుడు ఒక సిటీలో హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఒక సింగిల్ థియేటర్ ఉంటే దాని విలువ 100 కోట్లు అయితే నాకు నెలకి 7 లక్షలు కూడా రావట్లేదు, నేను గోడౌన్కి ఇచ్చుకుంటే 15 లక్షలు వస్తుంది. మంచిది ఇచ్చేవచ్చు. నాకు కూడా 7 లక్షలు వస్తుంది, నాకు నెలకు 1 లక్ష రావట్లే. కానీ ఫ్యాషన్తో బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీ అని పిచ్చితో బతుకుతున్నాం, సినిమా వేస్తే దాని విలువలతో బతుకుతున్నాం. ఫలానా థియేటర్ అంటే ఓనర్ అంటే ఒకలాగా ఉంటుంది, గొడవ ఓనర్రా అంటే ఏ గొడవ స్క్రాప్ అని గొడవ ఓనర్ అంటే ఎలాగుంటుంది, ఫలానా థియేటర్ ఓనర్ అంటే ఎలాగుంటుంది. ఈ రెండింటిలో వాయిస్ ఎలాగొస్తుంది చెప్పండి. ఇక్కడ 2 వాయిస్లు చూడండి మీకు. అంటే గొడవ అంటే ఒక విలువ ఉంది, థియేటర్ అంటే ఒక విలువ ఉంది. థియేటర్ డబ్బులు తక్కువ రావచ్చు, మార్కెట్లో విలువ పెరుగుతుంది. మనకి ఈరోజు పెద్దలు మనకి ఇచ్చింది ఎందుకు థియేటర్లు ఇచ్చారంటే వాళ్ళు ఒక థియేటర్ వాళ్ళ ఫ్యాషన్తో ఆ థియేటర్ కట్టారు. ఆ ఊళ్ళో థియేటర్ కట్టి ఎన్ని చేశారంటే ఈ లీజ్ ఓనర్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. లీజ్ ఓనర్స్ వల్ల థియేటర్ డిస్ట్రిబ్యూటర్లు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల వల్ల, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ సునీల్, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఇంకా ఉండేవారు దిల్ రాజు గారు, సురేష్ మూసేడు, అందరూ ఆలూరులో ఎంపీటీసీ, ఆలూరులో ఎమ్మెల్యే, ఆలూరులో జడ్పీటీసీ, 2-3 గన్మెన్లు. అప్పుడు నక్సలైట్లు ఎక్కువ ఉండేవారు 96, 95లో. ఆ ఊర్లోని పెద్ద గన్మెన్లు వేసుకొని ఊరికి వచ్చేవారు.
లోనకి ఎంట్రన్స్ ఇవ్వడానికి ఏంటో తెలుసా? సాయంత్రం దాకా ఉంచేవారు వాళ్ళని. ఆ ఏరియాలో మోతుబరాలు, ఆ ఏరియాలో బాంచాన్ పటేల్ మేము వాళ్ళు కాలు మొక్కుతాను వెళ్ళినోళ్ళు, ఇక్కడ థియేటర్ సినిమా బొమ్మ ఇవ్వండి అంటే, మాకు బొమ్మ కావాలని వెళ్తే, డబ్బు పట్టుకొని వస్తే, సాయంత్రం దాకా వెయిటింగ్ చేసి వెళ్ళేవారు. అప్పుడు అనుకున్నారు వీళ్ళు, అసలు నేను ఈ ఏరియా ఎమ్మెల్యేని, నాకున్న పరువు, ఆర్పీ రోడ్లో నా పరువు ఎందుకు పోతుంది? అసలు ఈ థియేటర్ నేను ఎందుకు పెట్టుకొని ఎవరికొకరికి ఇస్తే పోయే కదా, ఇక్కడే నా థియేటర్లో నేను కూర్చుంటా కాలు మీద కాలు వేసి అని. అప్పుడు వీళ్ళందరినీ దగ్గర డబ్బులు తక్కువ రేట్లకు థియేటర్లు వసూలు చేసేసుకున్నారు. థియేటర్లు అన్నీ తీసేసుకున్నారు. తీసుకొని ఇప్పుడు ఆడిన దాట పాడిన బాట పడుతున్నారు. నిజమైన ఎగ్జిబిటర్ లేడు. నిజంగా ఎగ్జిబిటర్ ఉంటే మహా ఉంటే ఒక 10% 15% ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదండి, వాళ్ళకి ఏ కష్టం రాదు. ఇక్కడ లీజు ఓనర్గా తీసుకున్నది థియేటర్ని నేను డైరెక్ట్ అడుగుతున్నా, దిల్రాజు గారు, సునీల్ గారు, వారానికి మీరు తీసుకున్న రెంట్ ఎంత? 1,00,000, 2,00,000. మీరు వేస్తున్న రెంట్ అంతా 7,00,000, 6,00,000. ఎంత వ్యత్యాసం ఉంది? బుక్ మై షో ఎంత వస్తుంది? క్యాంటీన్ ఎంత వస్తుంది? ఇవన్నీ ఒకసారి లెక్కేద్దాం. అంటే లీజు ఓనర్కి వెళ్తుంది డబ్బు, లీజు ఓనర్కి వెళ్తుంది. నిజమైన ఎగ్జిబిటర్కి వెళ్ళట్లా, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళట్లా, ప్రొడ్యూసర్కి వెళ్ళట్లా. ఇక్కడ అది గొడవ, ఇక్కడ ఈగోలు గొడవ. అది ఇక్కడ ఏదంటే అది కూడా మైత్రి వాళ్ళు చేశారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఇది గొడవ తప్ప వాస్తవంగా ఈ గొడవ లేదు. సరే, ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఏమడుగుతారు? 40%, 50% ఎంత అడుగుతున్నారు కదా, ఇది ఎంతకి తెగే అవకాశం ఉందని? ఎంత అయితే అందరికీ ఆమోదయోగ్యం పర్సంటేజ్? నా వ్యక్తిగతంగా ఫస్ట్ వీక్ 15%, సెకండ్ వీక్ 20%, థర్డ్ వీక్ 25%. అంటే ఎగ్జిబిటర్కి వెళ్ళేది 25%. అలాగే థర్డ్ వీక్ తర్వాత ఫోర్త్ వీక్ ఏదైనా 40%. అలాగే వెళ్తే పర్సంటేజ్ సిస్టంలో ఏ క్లాస్, బి క్లాస్ ఫస్ట్ వీక్ 10%, సెకండ్ వీక్ 15%, థర్డ్ వీక్ 20%, ఫోర్త్ వీక్ నుంచి 35%. సి క్లాస్ ఫస్ట్ వీక్ 5%, సెకండ్ వీకు 10%, థర్డ్ వీక్ 15%, ఫైనల్గా 30% కంటిన్యూ లాస్ట్. అంటే మినిమం 5, ఎండింగ్ 30. ఇలా చేసుకొని వెళ్తే ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్స్కి స్టార్ట్ అవుట్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత ఉద్దేశం. ఇది తక్కువలు ఎవరి ఇష్టం వచ్చారు మాట్లాడుకోవచ్చు, కానీ నాకు మామూలుగా ఇది నేను మొత్తం టోటల్గా ఏబిసి కింద నేను అనుకుంటున్నా, వీళ్ళు అనుకుంటున్న రెంట్కి. ఉదాహరణకి ఇవాళ ఫుల్ అయితే 6,30,000, 6,00,000 రూపాయలకి 4 ఆటలు ఎంత పడుతుందండి? 24,00,000. 2 షోలు తీసేద్దాం. 24,00,000 రూపాయల్లో మనం ఫుల్ అయితే 24 కదా, 24 ఇంటూ మనం 7 రోజులు, 140 ప్లస్ 7 మొత్తం 156 ఎంత పడుతుంది కదా, 154 పడుతుంది. అయితే ఈ 154లో 7 4 28ని 140 168 పడుతుంది వస్తుంది. ఉదాహరణ ఫుల్స్ అయితే మనకి ఈ 168లో మనకి 15% మనం 168 కూడా వద్దండి, 50% వేసుకుందాం కలెక్షన్. అంటే 50% అంటే మనకి 85 lakhs వేసుకుందాం. 85 వేసుకుంటే అంటే మనం యావరేజ్లో 50% వేసుకుందాం. యావరేజ్లో 50% వేసుకుంటే మనకి ఎంత వస్తుందండి? 10% 850 ప్లస్ 325 425 అంటే 13,75,000. మీకు మళ్ళీ చాలామంది అనవచ్చు వారం ఫుల్ అయిపోద్దా, అందుకే 50% వేసాం కదా. మరి ఎంత వస్తుందంటే మీకు 13,75,000 వస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే 13,75,000 వస్తుంది. సినిమాలో ఇంకా బాగా కంటెంట్ ఉంటే 18 లక్షలు వస్తుంది. సినిమా బాగా కంటెంట్ ఉంటే 27 లక్షలు వస్తుంది. సూపర్ కంటెంట్ అయితే ఇస్ అ కంటెంట్ డిసైడ్ చేస్తుంది జనాలు వస్తే. ఒకవేళ ఇప్పుడులాగే జనాలు రావట్లేదు అనుకోండి, తగ్గుతుంది. అంటే 15%కి హైయెస్ట్ మీకు ఫుల్ అయితే 26 lakhs 26.5 వస్తుంది. మీకు 50% ఫుల్ అయితే 13-25 వస్తుంది. యావరేజ్ 50% వేసుకుంటాం కదా పెద్ద సినిమాలు. ఇప్పుడు మీ రెంట్లు ఎంత ఉన్నాయి? హైయెస్ట్ 7 lakhs, లోయెస్ట్ 3 lakhs. హైయెస్ట్ 7, లోయెస్ట్ 3. అంటే మీకు దీని మీద ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? మీకు బి క్లాసుల్లో లోయెస్ట్ 150, హైయెస్ట్ 2.5. ఇది బి క్లాసులో. మీకు మామూలుగా సి క్లాసులకు వెళ్తేప్పటికి హైయెస్ట్ 1 lakh, లోయెస్ట్ 150 or 175. 150 అది సి క్లాస్ అంతకన్నా ఎక్కువ లేదు.
మరి దీంట్లో మీకు 5% ఇమ్మని చెప్పడంలో న్యాయమే ఉంది కదా. మీకు 10% ఇవ్వడంలో తప్పేం లేదు కదా. 15% ఇవ్వడంలో తప్పేం లేదు కదా. ప్రీమియర్ షో రేటు బట్టి మీరు 5% 10% దాని పర్సంటేజ్ పెట్టుకోండి. ప్రీమియర్ షోకి ఒక సపరేట్ మీరు ఎంత కలెక్షన్ వస్తే మీ థియేటర్కి 10 5 ఒక ఫిక్స్ చేసుకోండి. ఇదిగో మీరు సినిమా ప్రీమియర్ షో వేశారు, మీకు రెంట్ వద్దు, ఇగో 10% ప్రీమియర్ షో అంటే అబ్నార్మల్గా ఒకసారి ఎప్పుడో వస్తుంది కాబట్టి ఒక 10 పెట్టుకోండి, ఒక 5 పెట్టుకోండి, ఒక 7 పెట్టుకోండి. మీరు ఏ క్లాసు 10 పెట్టుకోండి. బి క్లాసులో మీరు వచ్చేసి బి క్లాసులో ఏ క్లాసులో అది ప్రీమియర్ షో అనేది ఒకటే పెట్టండి. ఎందుకంటే ప్రీమియర్ షో అనేది అందరూ చూస్తారు, అభిమానులు చూస్తారు కాబట్టి అది ఫుల్స్ అవుతుంది కాబట్టి. అంటే ఇలా పెట్టుకొని మనం సామరస్యంగా మంచి దాంట్లో మనం మంచి వాతావరణంలో మాట్లాడుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం ఉందా? లేదు చూస్తే రెంట్లకనే 6 లక్షలు మీకు మల్టీప్లెక్స్ ఇది వస్తుంది. అవును. ఉదాహరణ ఫుల్ అయితే నేను చెప్పాను. అవును. ఉదాహరణ ఫుల్ అయితే మీకు 15% ఇస్తే ఎంత అని చెప్పాను. ఇది మేము ఈ రోజు వేయలేదండి. 2011లో దాసనారాయణ గారు వేశారు, మేము వేయలే. అప్పుడే ఉంది ఈ సమస్య. 2011 నుంచి పాపం ఆయన ఎత్తి పర్సెంటేజ్ చెయ్యాలని అలాగే వేసాడు. ఫస్ట్ వీక్ 15, సెకండ్ వీక్ 20, అలా 25 అలాగే వేసుకున్నాం. నేను ఇప్పుడేమంటున్నా, ఇది చేద్దాం, మీరు వచ్చి 40% అడిగితే న్యాయమా? మరి ఇప్పుడు నిర్మాత ఏమవుతాడు? ఇప్పుడు కమిటీ పెట్టారు, ఆ కమిటీ ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజుల్లోగా నివేదిక వస్తుంది? ఎన్ని ఏమండి, రోజుల్లోగా 6 పరిష్కారం నూరైనా అవుతుంది? వీళ్ళు కమిటీ 4 రోజులు 5 రోజులు రావు. కళ్యాణ్ ఏదో తెలిసి తెలియక ఏదో కిందకు వచ్చి మాకు అవుతుంది మీటింగ్ అవుతుంది కిందకు వచ్చి చెప్పారు 2 నెలలు అయిపోద్దని. ఎవరు దానికి టైం లిమిట్ లేదండి. జనవరి నుంచి అమలు జరగాలి. ఇది నా మాట కాదు, నిర్మాతలు అందరి మాట ఇది. ఎందుకంటే జనవరి నుంచి ఏ వచ్చినా కూడా జనవరి నుంచి అమలు జరిగి అన్నీ ఎక్స్క్యూట్ జరగాలి. జనవరి నుంచి కూడా జనవరి 30 నుంచి అవ్వాలి. జనవరి సినిమాలకు కూడా దీంట్లో వర్తించకూడదు. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కనుక దాన్ని మనం ఏం పెట్టడానికి లేదు. మీరు ఏ పర్సంటేజ్ చేసినా జనవరి 30 నుంచి అమలు అవ్వాలి. అంటే మీరు కొంతమంది నిర్మాతలు ఒక లిస్ట్ తీశారు, 27 సినిమాలు 30 సినిమాలు లిస్ట్ ఉంది, వీటికి కూడా మినహాయింపు ఇవ్వాలి, దీని తర్వాత కరెక్ట్ కాదులేండి. మనం టైం అంటూ పెడేటప్పుడు ఆ టైం దాకా ఉన్న సినిమాలు ఏది ఉన్నాయో రాని సినిమా వచ్చిన సినిమాలకి ఎక్స్క్యూట్ చేయాలి, రాని సినిమాలు మన సంబంధం లేదు. అందుకే జనవరి 30 అన్నాను కదా నేను. జనవరి 30 లోపు రావాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో ఒక్కటేం చెప్పండి, ఏ ఎగ్జిబిటర్ రెంట్ తీసుకుంటున్నాడు? నేను అలాగైతే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా నాతో ఒక కౌంటర్ ఇస్తే నేను అది పేరుతో ఒక సైట్ చెప్తా, ఏ థియేటర్లు ఎంత ఉన్నానో నేను లిస్ట్ కూడా తీసుకొని ఇస్తా. అంటే మాకు తెలుసు, మీరు మాట్లాడేస్తే కాదు, నాకు తెలుసు. కానీ ఏంటంటే మాకు కొన్ని గోప్యత ఉంటుంది, కొన్ని ఏంటంటే మనకి అన్నింటిలో నేను ఉన్నాను కాబట్టి కొన్ని అవకాశం ఉంటుంది. నేను నిన్నటిదాకా ఎందుకు మాట్లాడలేదంటే మేము కౌన్సిల్లో ఛాంబర్లో మాట అనుకున్నాం. ఈజ్ ద 4 మెంబర్సే మీరు మాట్లాడాలి ఈ విషయంలో. ఎవరు అరవింద్ గారు, కేఎల్ నారాయణ గారు, మన ఇప్పుడు ఎవరు సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఇది మీ నలుగురే మాట్లాడాలి, తక్కువ ఎవరు మాట్లాడకూడదు అంటే మన మీటింగ్లో. అందుకే నేను మాట్లాడలేదు ఇప్పుడు దాకా కూడా. సరే సార్ నట్టుకుమార్ గారు, మీరు చెప్పిన ప్రతి మాట ప్రతి సూచన చాలా విలువైనది. ఎందుకంటే అటు ఎగ్జిబిటర్కి, ఇటు డిస్ట్రిబ్యూటర్కి, ఇటు ప్రొడ్యూసర్కి అందరికీ సమన్యాయం ఎలా జరగాలో చెప్పారు. మరి ఒక మీటింగ్ పెట్టారు, ఒక కమిటీ ఒకటి వేశారు, అందులో ఎగ్జిబిటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి 5 మంది తీసుకుని ఒక 15 మందితో ఒక కమిటీ వేశారు. 7గురితో ఒక కమిటీ వేశారు. వీళ్ళందరూ సరైన తీర్పిస్తారు. అందరూ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన ఉన్నవాళ్ళండి. అదే కమిటీలో పెద్ద సినిమా రన్నింగ్ సినిమా తీస్తున్న వాళ్ళని వేసాము, చిన్న సినిమా తీస్తున్న వాళ్ళని వేసాము, సీనియర్ని వేసాము. పెద్దలు 4 ఉన్నారు అక్కడ. అరవింద్ గారు పెద్దలు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు పెద్దలుగా. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు రన్నింగ్ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వేసాం, ఇక్కడ రన్నింగ్ ఉన్న ఎగ్జిబ్యూటర్లు వేసాం. అంటే ఇక్కడ అంతా సమన్వయం చేసి కరెక్ట్గా పెట్టాం. దాంట్లో కమిటీలో నేను కూడా ఉన్నాను. యాక్చువల్గా నేనైతే నాకు టైం సరిపోదనే ఉద్దేశంతో నేను ఇప్పుడు సార్ నేను మీ అందరి దగ్గర సూచనలు చెప్పగలుగుతాను. కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ ఉండాలి. అందుకే నేను ఎస్కే అన్న అక్కడ వేసి మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి, ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి అని చెప్పాం. మేము ఫస్ట్ నుంచి ఒకటే అడుగుతున్నాం, మీరు ఏమైనా చేసుకోండి, చిన్న సినిమాకి 2.5 షో అని మస్ట్ అండ్ షూట్ దీంట్లో పాస్ అవ్వాలా. 2.5 షో ఇవ్వాల్సిందే, చిన్న సినిమా బతకాల్సిందే, మల్టీప్లెక్స్లో వారం ఆడాల్సిందే. అది నష్టం లాభం మాకు టికెట్ తగ్గట్లేదు మేము పెద్ద వేసేస్తామంటే ఒప్పుకోం. ఇప్పుడు దాకా ఒప్పుకున్నావు, ఇప్పుడు ఒప్పుకోం. నువ్వు 1 వీక్ మా సినిమాని వాడాల్సిందే. మేము క్యూబ్ కట్టామంటే నువ్వు వాడాల్సిందే. క్యూబ్ కట్టామంటే షో పర్లేదు, నువ్వు ఎన్ని నో షోలు పెట్టుకో, ఆ షో ఇంకో సినిమా వేయడానికి లేదు. నువ్వు నో షో పెట్టుకో, ఏమైనా చేసుకో. ఫస్ట్ షోకి ఇచ్చావు, సినిమా ఇచ్చావు, అయిపోయింది అంతే.
1 వీక్ దాకా ఆ సినిమా ఆడి మళ్ళీ గురువారం నాడు శుక్రవారం నాడు ఇంకో సినిమా వేసుకో. ఎందుకంటే ఈజ్ ద డ్రామా ప్లేయింగ్. మాకు చిన్న సినిమా ఏంటంటే అక్కడ ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి ఎర్రర్ వస్తూ బుక్ మై షోలో బుక్ అవుతుంది టికెట్. ఇక్కడికి వస్తే 10 మంది వస్తే టికెట్ వేయరు, 30 మంది మినిమం వస్తేనే వేయరు. మరి సినిమా నిర్మాత చచ్చిపోతున్నాడే. సినిమా నిజంగా వాడు తాలిబొట్లు పెట్టి అక్కడ పెట్టి అప్పులు చేసి సప్పులు చేసి నానా బాధలు పడి చిన్న సినిమా వారానికి 10 సినిమాలు చేస్తే మమ్మల్ని ఏడిపిస్తూ చంపుతున్నారే మీరు ఎగ్జిబిట్లో. తప్ప ఇది కాదా? ఇది మీరు వాస్తవం కాదా? సునీల్ గారిని గుండె చేసుకొని చెప్పానండి, దిల్ రాజు గారిని చెప్పానండి. బాధ ఏడుస్తున్నారు, శుక్రవారం నాడు వచ్చి కన్నీరు పెడుతున్నారు. పెద్ద సినిమాల కాడికి వస్తాడు, మీరు అడుగుతున్న హక్కు ఎలాగుందో చిన్న సినిమాలు మా హక్కు లేదా? మీరు ఈ హక్కు ఎలాగుందో మీరు కూడా మాకేమంటారు, 1 షో ఇవ్వమంటున్నాం. మేము ఎక్కువ అడగట్లే, 1 షో ఇవ్వండి, 1 షో ఇవ్వండి. ఆ 1 షో వారం ఉంచండి, ఏ సినిమైనా వారం ఉంచండి. బాగుంటే 4 షోలకు వెళ్తుంది, బాగాలేకపోతే వారంతో ఒకరితో ఆగిపోతుంది. అందుకే 230 షో అడుగుతున్నాం. మేము మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాం. మల్టీప్లెక్స్లో ₹100 టికెట్ మాత్రమే ఉండాలి. మేము 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాం. చిన్న సినిమా బతకాలి అంటే, పేదవాడి సినిమా చూడాలి అంటే 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాం. మేము ఎక్కడ ప్రజలకి ప్రేక్షకుడిని సినిమా చూడాలంటున్నాం. ప్రేక్షకుడు వచ్చి ₹300 టికెట్, నా సినిమా 300 ఉండి ఆ సినిమా చిరంజీవి గారి సినిమా 300 ఉంటే ఎందుకు చూస్తారండి? వ్యత్యాసం ఉండాలి. అందుకే మేము అడుగుతున్నాం, మీరు 2 రేట్లు పెట్టలేదు కాబట్టి వద్దు, కన్ఫ్యూజ్ వద్దు. మాకు 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, ₹100 టికెట్. తినుబండారా ₹50 దాటొద్దు, ఓన్లీ 20% దాకా. ఆ ముందు సీట్లు ఎప్పుడు ఖాళీగా ఉంచుకుంటున్నారుగా. ఎప్పుడు మీరు ముందు సీట్లు ఎప్పుడు ఎవరు చూడరు. ఆ సీట్లు మా మొఖాన్ని పడియండి 20%. ఆ 20% ఆక్యుపేషన్ మా చిన్న సినిమాలు ₹100కు బతుకుతాయి, నిలబెడతారు, ఎన్నో కుటుంబాలు బతుకుతాయి అని మేము అడుగుతున్నాం. మీరు మమ్మల్ని ఏలాకోలం చేస్తూ మమ్మల్ని తీసేస్తున్నారు. చిన్న నిర్మాత అంటే నవ్వుతున్నారు. కానీ ఒకప్పుడు చెప్తున్నా, ఇదే సునీల్ గారు, ఇదే అందరూ కూడా చిన్న నుంచే వచ్చారు, పైనుంచి రాలా. నేను కూడా ఆఫీస్ బాయ్ నుంచి వచ్చా. నేను గర్వంగా చెప్పుకుంటా, నేను చాలా గొప్పగా చెప్పుకుంటా. నేనేం ఇప్పుడు రాత్రి కోటేశ్వరుని అయిపోలే. నేను 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టం ఉంది నాకు. నేను ఈ స్టేజ్కి వచ్చానంటే అందుకే అంటాను, గతం గుర్తు చేసుకుంటాం. గతంలో నాతో ఉన్న సోదరులందరినీ గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు నిర్మాతలు అందరూ సినిమాలు తీస్తున్నారు, మేము నష్టం వస్తుందని మేము తీయట్లేదు సినిమాలు. కానీ వాళ్ళ కోసం పోరాడాలి కదా, మాకున్న సీనియారిటీ వాళ్ళ కోసం పోరాడాలా వద్దా, వాళ్ళ కోసం చెయ్యాలా వద్దా? మేము కమిటీలో సబ్ కమిటీలో అడుగుతుంది అదే అడుగుతున్నాం. మేము మాకు చిన్నవాడిని బతికించండి, పెద్ద సినిమా రేటు పెంచుకోండి. మీరు రేటు కోసం మేము అబ్జెక్షన్ చేయట్లేదు, కాకపోతే ప్రేక్షకుడికి అందుబాటులో వినే విధంగా చేయండి. రిజెక్ట్ చేసే విధంగా చేయకండి. తక్కువ రేట్ అంటే మీకు ఎంత అబ్నార్మల్ కాకుండా అటు ఇటు చూసి చేయమని అడుగుతున్నాం. మొత్తానికి నటికుమార్ గారు, మీరు ఇండస్ట్రీ సమస్యలు చెప్పారు, ముఖ్యంగా ఇప్పుడు చివరిలో మాట్లాడిన చిన్న సినిమా ప్రొడ్యూసర్ సమస్యలు కూడా చెప్పారు. మొత్తానికి ఇండస్ట్రీ బాగుండాలి, నిర్మాత బాగుండాలి, అందరూ బాగుండాలి. అల్టిమేట్గా ఆడియన్కి ₹100 పెట్టి టికెట్ కొంటే వాడికి ₹100 తగ్గిన వినోదం అనేది 100% ఇచ్చి తీరాలి. ఇది సినిమా వాళ్ళగా మీ బాధ్యత, మనందరి బాధ్యత. మీరు చెప్పిన సూచనలు పనికొస్తాయి, జనాలు అర్థం చేసుకుంటారు. ప్రొడ్యూసర్లు ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయానికి వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.